ఓకే కూల్ యా సో పొజిషన్ ఆబ్జెక్ట్ చేస్తున్నాను సో ఓకే బ్రో రికార్డ్ చేస్తున్నావుగా? చేస్తున్నాను ఓకే పొజిషన్ బ్రో. నేమ్ ఒకటి అలో దీస్ ఆర్ ఆప్షనల్ ఫీచర్స్ నువ్వు రిపోర్ట్స్ కావాలంటే సెలెక్ట్ చేయాలి యాక్టివిటీస్ కావాలంటే అంటే టాస్క్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ పైన సెలెక్ట్ చేయాలి ఇంకా ఓకే నీ బ్రో. ఫీల్డ్స్ ని కూడా ట్రాక్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటావు ఆప్షనల్ ఈ ఫీచర్స్ రికార్డ్ నేమ్ ఏంటి బ్రో? పొజిషన్ నేమ్ యాక్చువల్ గా డిఫాల్ట్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ ఒక ఫీల్డ్ క్రియేట్ అయ్యింది ఆ ఓకే. రికార్డు ఏ ఫీల్డ్ నేమ్ అది కాలం నేమ్ ఏ ఉండాలని చెప్పి చెప్తున్నావు సో ఓకే బ్రో. పొజిషన్ కి పొజిషన్ నువ్వు ఈ టేబుల్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఈ పైన టేబుల్ లో ట్యాబ్ డిఫాల్ట్ నేమ్ ఒక కాలం నేమ్ ఒకటి ఉంటుంది అది పొజిషన్ నేమ్ అని ఓకే. డేటాబేస్ ఇది డేటాబేస్ టర్మ్ చూసుకుంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఓకే ఆబ్జెక్ట్ బ్రో. ఇది ఒక కాలం అట్లీస్ట్ ఒక కాలం అన్న క్రియేట్ చేస్తావు కదా సార్ అదే అదే. డిఫాల్ట్ కాలం ఒక ఫీల్డ్ ఒక కంపల్సరీ ఫీల్డ్ ఇవ్వాలి. ఆ ఫీల్డ్ ఇస్తూ అంతేనా? అది నువ్వు మార్చుకొని కూడా మార్చుకోవచ్చు ఓకే బ్రో. బట్ పొజిషన్ నేమ్ ఇస్ ఫైన్ ఫర్ us me I'm going with that okay ఓకే బ్రో. I'm clicking on save సేమ్. ఓకే బ్రో. పొజిషన్ సో ఇది పొజిషన్ ఆబ్జెక్ట్ లో ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తావు అక్కడైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తావు ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తావు అంటే ఇదిగో కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ క్లిక్ ఆన్ న్యూ ఓకే న్యూ. ఓకే బ్రో. ఎలా ఫీల్డ్స్ కొన్ని క్రియేట్ చేస్తాం బ్రో. పొజిషన్ లో స్కిల్ అని పెడతాను ఓకే పొజిషన్ నేమ్ ఓకే అది బ్రో. పిక్ లిస్ట్ లో స్కిల్ పెట్టేసి ఇది చూడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్టెప్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనం ఇందులో ఇది వీడియో చూసా బ్రో. ఇది తెలుసు మరి తెలుసుగా ఇది ఓల్డ్ వే ఆఫ్ క్రియేటింగ్ ఫీల్డ్స్ స్కీమా బిల్డర్ లో చేసి నువ్వు న్యూ వే ఆఫ్ క్రియేటింగ్ ఫీల్డ్స్ ఓకే స్కీమా బిల్డర్ చెప్పు బ్రో. స్కిల్స్ ఓకే యా నేను ఇప్పుడు చేస్తా ఒక్క నిమిషం స్కిల్స్ లో జావా Salesforce, SAP, Oracle, SQL. దీస్ ఆర్ జనరల్ స్కిల్స్ ఇది పొజిషన్ అన్నట్టు నీ కంపెనీలో ఇవి హ్యాండిల్ చేస్తాయి స్కిల్స్ ఓకే సో బ్రో. ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటంటే బ్రో ఫీల్డ్ టైప్ ఓకే ఓకే ఇది థర్డ్ పిక్ లిస్ట్ ఫీల్డ్ టైప్ లో ఇది లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది నేను ఫీల్డ్ అవుట్ సెక్యూరిటీ థర్డ్ ఆప్షన్ ఇది ఓకే బ్రో ఎవరెవరు చూడగలరు ఓకే అర్థం అది పెడతావు కానీ ఇవన్నీ మనం లో సెలెక్ట్ చేయము ఓకే బ్రో ఓకే ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా రీడ్ ఓన్లీ పెట్టానంటే వీళ్ళు ఎవరు చూడలేరు అన్నట్టు చూడొచ్చు కానీ వీళ్ళు ఎవరు మాడిఫై చేయలేరు తీస్తే అసలు ఫీల్డ్ కనిపించదు వాళ్ళకి అవును బ్రో ఓకే ఓకే క్లికింగ్ ఆన్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ యాడ్ ఫీల్డ్స్ టు ద లేఅవుట్ నువ్వు చేసిన ఫీల్డ్ లేఅవుట్ లో ఉండాలా లేదా ఇది టాప్ లేయర్ కదా టాప్ లేయర్ అన్నట్టు పేజ్ లేఅవుట్స్ లో కంట్రోల్ చేయగలరు ఒకే లేఅవుట్ రిమూవ్ చేస్తే లేఅవుట్ లో యాడ్ అవ్వదు యాడ్ చేస్తుంటే యాడ్ అయ్యిద్ది ఓకే ఓకే నవ్వు కిందకి వస్తే ఫీల్డ్ క్రియేట్ అయి ఉంటుంది నవ్వు ఇప్పటి నుంచి రిక్వైర్మెంట్ మొత్తం నేను ఇప్పుడు స్కీమా బిల్డర్ లో చేస్తాను సో ఇలా చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది నీకు ఇప్పుడు దీనికి యాడ్ చేయడం ఎలా బ్రో దీనికి నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తర్వాత చెప్తాను అది దానికి ట్యాబ్స్ ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది బ్యాక్ ఎండ్ ఉంటుంది అంతే ఇట్ వోంట్ బి అవైలబుల్ ఫర్ పీపుల్ అన్నట్టు అది యాడ్ చేయాలంటే నువ్వు ట్యాబ్ క్రియేట్ చేయాలి తర్వాత అది ఎక్కడ ఉంటుంది అంటే బిల్డ్ క్రియేట్ ట్యాబ్స్ లో ఉంటుంది ఓకే తర్వాత చూస్తాను ఇప్పుడు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే జాబ్ అప్లికేషన్స్ పొజిషన్స్ జాబ్ అప్లికేషన్స్ క్యాండిడేట్స్ ఉంటారు అలాగా ఓకే ఓకే బ్రో ఇప్పుడు నేను ఐ విల్ గో టు స్కీమా బిల్డర్ యా సెలెక్ట్ దట్ ఇక్కడ ఆల్రెడీ ఇలా ఉంటున్నాయి కదా బ్రో చెప్తా ఉండు ఇప్పుడు దీని చాలా క్లియర్ ఆల్ కొట్టామంటే క్లియర్ అయిపోతుంది మొత్తం బ్లాంక్ నీకు ఇప్పుడు ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఏంటి అవి చూసుకోవాలనుకో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేసి ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ చూసుకోవాలంటే సెలెక్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇది ఒకటే ఉంది ఇది కొత్తగా తీసుకున్నాను కొత్తగా మళ్ళీ ఓకే ఫర్ సపోజ్ నీకు పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటే పొజిషన్ ఆబ్జెక్ట్ కూడా వచ్చింది ఇప్పుడు ఆల్ ఆబ్జెక్ట్స్ కొడితే అన్ని కనిపిస్తాయి బ్రో దీనిలో చాలా సిస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా చాలా ఉంటాయి సేల్స్ ఫోర్స్ డిఫాల్ట్ గా ఇచ్చేవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఓన్లీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ సారీ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఓన్లీ సెలెక్టర్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ లేఅవుట్ వదిలేసేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇవన్నీ బై సిస్టమ్ ఆబ్జెక్ట్స్ అండ్ మీనింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఒకటే ఉంది సిస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇది ఇంకా ఈ ఆబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ గా అందరూ వాడుకోవచ్చు ఎక్కడన్నా యూజర్ ఆబ్జెక్ట్ యాక్టివిటీ ఇవన్నీ సిస్టమ్ ఆబ్జెక్ట్స్ కోర్ సిస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇంకా ఇవి ఓకే
సో ఫర్ సపోజ్ ఇఫ్ నేను స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి అకౌంట్ కూడా సెలెక్ట్ చేస్తున్నా, జస్ట్ ఓవర్ పెడతాను అకౌంట్ ఆబ్జెక్ట్. ఓకే, జస్ట్ నేను దీంతో వర్క్ చేస్తానంటే ఇది పెట్టుకుంటాను. ఫర్ సపోజ్ పొజిషన్ ఆబ్జెక్ట్ దీనికి రిలేట్ అయింది అనుకో, ఇది పెట్టుకుంటాను. జస్ట్ నా అంటే నేను వేటితో వర్క్ చేస్తాను అవే పెట్టుకుంటాను లోపల. ఓకే బ్రో. వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, అవి కనిపిస్తాయి మనకి. ఇప్పుడు నువ్వు చేయబోయే యాప్ ఏంటి బ్రో? ఒకడు లాగిన్ అయ్యి ఒక లాగిన్ అయ్యి కాదు నేను చేయబోయే యాప్ హైరింగ్ మేనేజర్ జాబ్ పోస్టింగ్స్ క్రియేట్ చేస్తాడు. ఓకే, దానికి క్యాండిడేట్స్ అప్లై చేస్తారు విత్ జాబ్ అప్లికేషన్స్ ద్వారా. ఓకే, అప్లికేషన్స్ మనం బయట ఎవడో ఎండ్ యూజర్ పెట్టుకుంటాడు. అవన్నీ ట్రాక్ చేస్తాను, జాబ్ ఎవరు అప్లై చేశారు, ఎవరు వచ్చారు అని అదొకటి ట్రాక్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకే ఓకే బ్రో, రైట్. మరి యా ష్యూర్. ఈ అకౌంట్ నువ్వు అకౌంట్ కాంటాక్ట్ తీసుకున్నావు కదా బ్రో, అవి నాకు ఇప్పుడు నేను ఇవి వీటిలో వాడతాను పెట్టలేదు, జస్ట్ శాంపుల్ గా పెట్టాను. నేను ఇప్పుడు అకౌంట్ కాంటాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకున్నావు, మామూలుగా వాడేవు, వాడితే ఈ రిలేషన్షిప్ ఎన్ని మనం ఇవ్వకుండా ఎలా వచ్చేసింది? అవి డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ ఇచ్చిన రిలేషన్స్, ఇవన్నీ ఇచ్చినవి స్టాండ్ ఆబ్జెక్ట్స్. ఫర్ సపోజ్ నేను ఎందుకు పెట్టాను ఇవి, నేను మేబీ వాడచ్చు పొజిషన్ నుంచి అకౌంట్ కి కూడా వాడచ్చు. ఇప్పుడు అప్లికేషన్స్ అన్నిటిని అకౌంట్ నే అప్లికేషన్ గా మార్చొచ్చు కదా బ్రో, మనం కొత్తగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా. ఎందుకు మార్చుకుంటా అలాగా? అది ఇప్పుడు అకౌంట్ అంటే కస్టమర్, నీకు నీ రిక్వైర్మెంట్ క్లోజ్ ఉంటే మార్చుకుంటావు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు నాది హైరింగ్ కంపెనీ, స్టాఫింగ్ కంపెనీ. నా స్టాఫింగ్ కంపెనీ ఏంటంటే మల్టిపుల్ కంపెనీస్ కి సోర్స్ చేస్తుంది పొజిషన్స్. సో ఇది యాక్సెంచర్, ఇది వేరే IBM, AT&T చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఈ కంపెనీస్ నాకు పొజిషన్స్ ఇస్తే ఆ పొజిషన్స్ నేను పెట్టుకొని నా దగ్గర ఉన్న క్యాండిడేట్స్ ద్వారా అప్లై చేయిస్తాను. అది ఇంట్లో మేనేజ్ చేసుకుంటాను, అదే అప్లికేషన్ ఇప్పుడు. ఓకే, ఇవి నా కస్టమర్స్. నాకు మనీ ఎవరు పే చేస్తారు? కంపెనీస్ పే చేస్తారు. నేను ఒకవేళ ప్లేస్ చేస్తే వాళ్ళ రిక్వైర్మెంట్స్ పంపిస్తే. ఓకే, సో ఐఎమ్ స్పీకింగ్ అవుట్ సమ్ ఎలిమెంట్స్. ఓకే, సో నా పొజిషన్ ఆబ్జెక్ట్ లో ఇప్పుడు పిక్ లిస్ట్ వాల్యూ ఒకటి ఉంది, స్కిల్, ఇంకోటి పొజిషన్ నేమ్ ఒకటి ఉంది, డిఫాల్ట్ వాల్యూ, డిఫాల్ట్ ఫీల్డ్. ఇంకేమేమి రిక్వైర్మెంట్ ఉంది? పొజిషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు. ఓకే, సింపుల్ స్టార్ట్ డేట్ చూస్తున్నా, స్టేట్. ఓకే, అండ్ పొజిషన్ ఎండ్ డేట్ అంటే కాంట్రాక్ట్ అనుకో. ఎండ్ డేట్ అంటే దీన్ని బట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి, అంటే 6 months 7 months అని తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి నేను రిలేషన్షిప్ పెడుతున్నాను, లుక్అప్ పెడుతున్నాను. రిలేషన్షిప్ అంటే ఇది నాట్ స్ట్రాంగ్లీ బౌండెడ్ అన్నావు కదా, అకౌంట్ రిలేషన్షిప్ టు అకౌంట్ పెడుతున్నాను. ఓకే, ఎందుకు పెడుతున్నాను అంటే నాకు పొజిషన్స్ ఎవరు ఇస్తారు? కస్టమర్స్ ఇస్తారు. కస్టమర్స్ అంటే ఎవరు? అకౌంట్స్ అన్న కస్టమర్స్ అన్న ఒకటే. ఇప్పుడు థింక్ యువర్ లైక్ స్టాఫింగ్ కంపెనీ, ఐఎమ్ సెలెక్టింగ్ అకౌంట్, క్లికింగ్ ఆన్ సేవ్. సో ఏంది, లుక్అప్ పెట్టేటప్పుడు నీకు ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ కావాలి, నేమ్ పెడతావు సరిపోదు. ఏం పెడతావు అంటే నీ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటని సెలెక్ట్ చేయాలి అక్కడ, రిలేటెడ్ టు విచ్ ఆబ్జెక్ట్. అది నువ్వు అకౌంట్ సెలెక్ట్ చేసావు కాబట్టి అకౌంట్ కి లింక్ అయింది అది. ఇప్పుడు ఇది ఇప్పుడు చూసుకుంటే అకౌంట్ లింక్ అయి ఉంటది. ఓకే, ఇప్పుడు ఏంటి బ్రో, నీకు అకౌంట్ అనేవాడు ఒక AT&T అనేది అంటే ఒక కంపెనీ, ఆ కంపెనీ వాడు నాకు కొంతమంది స్టాఫ్ కావాలని అడిగాడు. ఇప్పుడు అది రిక్వైర్మెంట్, అది బిజినెస్, నీ కంపెనీ చేసే బిజినెస్ అది, దాన్ని బట్టి నేను యాప్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ లో రికార్డ్స్ ఏమేమి ఉండొచ్చు? AT&T, IBM, Accenture, ఇంకేమన్నా CTS, విప్రో అన్ని ఉండొచ్చు. ఈ కంపెనీస్ కి ఎవరన్నా సేల్స్ ఫోర్స్ డెవలపర్, జావా డెవలపర్ కావాలంటే నా స్టాఫింగ్ కంపెనీ నేను వెంటనే వాళ్ళకి ప్రైమ్ వెంటర్. ఓకే, నాకు అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో ఈ ఫీల్డ్ ఉంటదిగా, కింద రిలేటెడ్ లిస్ట్ ఐటమ్స్ లో పొజిషన్ ఉంటదిగా. ఎగ్జాక్ట్లీ ఉంటది. అది నువ్వు యాడ్ చేయాలి, నువ్వు డిఫాల్ట్ రాదు అది, ఇది కస్టమ్ ఆబ్జెక్ట్ కాబట్టి నువ్వు వెళ్ళి పేజ్ లేఅవుట్ లో వెళ్ళి యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది, ఆ పొజిషన్ వరకు ఇది అయిపోయింది, స్కిల్ ఉంది అంతే. ఓకే, నేను ఇంకో శాలరీ అనే ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తున్నా, ఒకటి చైల్డ్ ఆబ్జెక్ట్. ఓకే, దీంట్లో పొజిషన్ శాలరీ దీనిలో పెట్టేస్తున్నాను. ఓకే, కరెన్సీ ఫీల్డ్ పెట్టేసి శాలరీ ఎంత ఇవ్వగలరు అని చెప్పి ఇదే పెట్టేస్తున్నాను. ఓకే, శాలరీ రేంజ్ ఎంత అంటే, రేంజ్ కాదు, సింపుల్ డేటా చేస్తాను, 120K అని. సారీ, నెంబర్ ఇక్కడ ఇది ఇక్కడ 10 ఇస్తున్నా, డెసిమల్ ప్లేసెస్ 2 పెడుతున్నా, సెన్స్ కూడా వచ్చు. ఓకే, సమ్ టైమ్స్ టు క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో ఇవి ఫీల్డ్స్. నేను ఇప్పుడు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఏంటది? క్యాండిడేట్స్. నా దగ్గర ఉన్న క్యాండిడేట్స్ అందరినీ
ఆబ్జెక్ట్ అనేది ఒక కాంపోనెంట్ లాగి పెట్టేస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది సింపుల్ గా. ఆ, క్యాండిడేట్స్ ఓకే. ఓకే. క్యాండిడేట్ నేమ్ టెక్స్ట్ అలో రిపోర్ట్స్ అవసరం లేదు, జస్ట్ ఒకటి కొట్టాను, సేవ్ కొట్టేశాను, ఉమ్. క్యాండిడేట్ క్రియేట్ అయిపోయింది. క్యాండిడేట్ నేమ్ బ్రో అవుతుంది, తర్వాత ఒక డౌట్. క్యాండిడేట్ హలో బ్రో, ఇప్పుడు నువ్వు ఇక్కడ లుకప్ పెట్టావు కదా, లుకప్ రిలేషన్షిప్ ఏది ఆలోచించి పెట్టావు అంటే లుకప్ కి మాస్టర్ ఎలా డిసైడ్ చేసావు ఏది పెడదాం అనేది? అది నాకు ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు ఒక పొజిషన్ 4 కంపెనీస్ ఇస్తుందా? ఒకే పొజిషన్ 4 కంపెనీస్ ఇవ్వచ్చు కదా. ఎలా ఇస్తుంది అంటే అందరికి జావా డెవలపరే కావాలంటే? అది పొజిషన్ డిఫరెంట్ బ్రో. ఇప్పుడు యాక్చువల్ గా ఒక పొజిషన్ ఏంటంటే ఒక రిక్వైర్మెంట్ అని చెప్పి, జావా అనేది ఒక స్కిల్ అంతే. ఓకే, ఒక పర్టికులర్ పొజిషన్ ని ఒకే కంపెనీ ఇస్తుంది కాదు. ఇప్పుడు ఐబిఎం నాకు 10 పొజిషన్లు ఇస్తుంది రోజుకి. ఆ 10ని నేను 100 మంది క్యాండిడేట్లు పంపిస్తే వాడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అర్థమైందా? అప్పుడు కంపెనీకి మినిమం లిస్ట్ అప్పుడు 1 to many రిలేషన్షిప్ వచ్చింది. అంతే కదా. ఒక కంపెనీ ఒకటైతే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వస్తే తెలుసు నాకు. అలా అని చెప్పి 2 కంపెనీలు కలిపి ఒక హైర్ చేసుకోరు ఎప్పుడు. చేసుకోరు. 4 కంపెనీలు కలిపి నాకు ఇది కావాలి, మా 4 కంపెనీస్ వర్క్ చేస్తాను, ఏ కంపెనీ చేయదు అలాగా, రైట్? సో అందుకని మనం అకౌంట్ టు పొజిషన్ అనేది 1 to many రిలేషన్షిప్. అందుకని నేను ఒక అకౌంట్ కి మల్టిపుల్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి నేను రిలేషన్షిప్ పొజిషన్ నుంచి క్రియేట్ చేశాను. ఓకే ఓకే. అదే అది లుకప్ అని ఎలా డిసైడ్ చేసావని? మాస్టర్ డీటెయిల్ ఎందుకు పెట్టకూడదు అంటే 1 second. What happened? 1 second. ఓకే బ్రో. ఎలా అప్లై చేసినట్టున్నావు కదా? నేను చెప్పలేదు వచ్చింది కదా 20,000 వరకు. One second. A personal loan. లైట్ ఏదో ఫేక్ అయిపోయి అంతా చూస్తా. నీకే వచ్చేది, నీకే వస్తాయి. అప్పులు తీసుకున్న వాళ్ళకి ఇంకే వస్తాయి బ్రో, అప్పులు ఉంది కాక. కానీ బ్రో అర్థమైందా నీకు పొజిషన్ ఎందుకు వచ్చింది? 1 to many రిలేషన్షిప్. ఇది మాస్టర్ డీటెయిల్ కూడా పెట్టచ్చు. ఎందుకు లుకప్ తీసుకున్నాను చెప్పమంటావా? కొన్నిసార్లు నేను వేరే పొజిషన్స్ కోసం వర్క్ చేయొచ్చు అన్నట్టు. కొన్నిసార్లు ఎలా అంటే నాకు ఇండిపెండెంట్ కొన్ని నాట్ లిస్టెడ్ కంపెనీ, నేనేంటంటే మెయిన్ కంపెనీస్ నా దాంట్లో సిస్టంలో పెడతాను, చిన్న కంపెనీస్ పెట్టను. ఎవరో చిన్న కంపెనీ వాడు వచ్చి నాకు అడిగాడు, నాకు ఒక ఈ రిక్వైర్మెంట్ ఉంది, నాకు చేసి పెడతా అన్నాడు. అందుకే అలాంటప్పుడు నేను జస్ట్ డైరెక్ట్ క్రియేట్ చేస్తాను, నా అకౌంట్ ఉండదు అన్నట్టు నా దగ్గర. నీ రిక్వైర్మెంట్ అది నా బిజినెస్ చెప్పాను, ప్రతి ఒక్క పొజిషన్ కి ఒక అకౌంట్ ఉండాలి అని కంపల్సరీ రూల్ పెట్టాను అనుకో. నాకు ఖచ్చితంగా అకౌంట్ ఉండాలంటే అది స్ట్రాంగ్లీ కపుల్డ్ కాబట్టి మాస్టర్ డీటెయిల్. కొన్ని పొజిషన్స్ కి అసలు డైరెక్ట్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు, వితౌట్ అకౌంట్ లేకుండా పొజిషన్ క్రియేట్ చేయగలిగితే అది లుకప్ రిలేషన్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే నేను ప్రైమ్ వెండర్ కాకుండా నేను అక్కడ థర్డ్ పార్టీ వెండర్ అనుకో, ఆ టైంలో నాకు వాటిది ఇవ్వను, నేను మధ్యలో కంపెనీ పేరు ఇవ్వను, ఆడికి పొజిషన్ చేసి డైరెక్ట్ ఆడికి షేర్ చేస్తుంటున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు అది ఎప్పుడు వాడాలి అంటే, ఇప్పుడు దీన్ని రిక్వైర్ చేసుకోవచ్చు నేను, ఈ లుకప్ ని మాస్టర్ డీటెయిల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాగా? సెలెక్ట్ చేసి రిక్వైర్డ్ అని పెడితే వచ్చేస్తుంది. రిక్వైర్డ్ పెడితే సారీ నాట్ దిస్ లుకప్ ని రిక్వైర్డ్ ఆప్షన్ ఉంటుంది లుకప్ లో, అది సెలెక్ట్ చేశాను అనుకో, ఆటోమేటిక్ గా అది ఇట్ క్లోజ్లీ వర్క్స్ లైక్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఎవ్రీ పర్సన్ వాట్ యువర్ ఎంటరింగ్ మస్ట్ ఎంటర్ ఏ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అకౌంట్ ఉండాలి. ఓకే, అలా మార్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎండి కూడా ఎక్కువ వాడకూడదు, ఎలా అంటే అలా. ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి 2 వాడాలి ఎండి రిలేషన్షిప్. అందుకని లుకప్ క్రియేట్ చేశాను ఇక్కడ డైరెక్ట్ గా. ఓకే బ్రో, అర్థం బ్రో. ఎండి ఎప్పుడు వాడతావంటే అసలు నువ్వు ఆ రికార్డ్ లేకుండా క్రియేట్ చేయలేడు. ఇప్పుడు క్యాండిడేట్ లేకుండా అసలు జాబ్ ఉండదు అన్నప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది, వీడియోలో చూసి. అర్థం. రైట్. ఓకే, కూల్. క్యాండిడేట్ అయింది కదా. ఇప్పుడు క్యాండిడేట్ అంటే ఒక క్యాండిడేట్ లాగిన్ అయ్యి అడిగి కావాల్సిన ఏ పొజిషన్స్ ఉన్నాయో చూసుకోవటం కదా. లాగిన్ అవ్వడానికి కాదు, యాక్చువల్ క్యాండిడేట్ లాగిన్ ఇవ్వాలంటే ఏమైందంటే, క్యాండిడేట్ లాగిన్ ఇవ్వాలనుకో వాడికి మనం కస్టమర్ పోర్టల్ క్రియేట్ చేయాలి. వాడు పోర్టల్ క్రియేట్ చేసేసి దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టాలి, ఇవ్వాలి. నేను అవి కూడా ఇవ్వను, ఎందుకంటే నేను ఇప్పుడు హెచ్ఆర్ని, నా దగ్గర వేల కాంటాక్ట్లు ఉంటాయి.
అవన్నీ ఓకే సిస్టమ్ మేనేజ్ చేసుకోవడానికి. ఆ, ఇప్పుడు కొంతమంది దగ్గర హెచ్ఆర్ దగ్గర మిలియన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి. డేటాబేస్ ఓకే క్యాండిడేట్స్ అందరూ ఉంటారు. వాడికి ఒక ఆ, పొజిషన్ రాగానే అందరిలోంచి ఫిల్టర్ చేసేసి ఆ ఆ, పొజిషన్స్ ఇస్తారు అన్నట్టు. ఓకే 1 సెకండ్. యా బ్రో సో నా క్యాండిడేట్ నేమ్ ఉంది కదా, క్యాండిడేట్ నేమ్ తర్వాత నాకు ఇంకేం కావాలి? క్యాండిడేట్ అవైలబుల్ డేట్, అవైలబుల్ ఫ్రమ్, అవైలబుల్ టు ఎక్స్పెక్టెడ్ శాలరీ. అవైలబుల్ ఫ్రమ్ టు వద్దు, ఫ్రమ్ అంటే సరిపోద్ది. టూ ఇప్పుడు అది ఎండ్ కంటాక్ట్ అది కదా. ఓకే ఓకే ఎండ్ డేట్ ఉంది కాబట్టి వాడు అంటే 3 months ఉంటుంది, 4 months ఉంటుంది. అవైలబుల్ 2 ఎవరు బెటర్ యాక్చువల్గా అడగరు. 2 ఎవరు ఓకే అడగరు. ఓకే బ్రో క్యాండిడేట్ ఎక్స్పెక్టెడ్ శాలరీ అని పెడతాను. ఎక్స్పెక్టెడ్ శాలరీ కూడా 10 పెట్టేసి, సారీ నాది మ్యాక్ వేసరికి కొంచెం డిఫరెంట్ కంట్రోల్ డిఫరెంట్గా ఉంటాయి. కామెంట్ ఉంటుంది. ఓకే రైట్. అండ్ క్యాండిడేట్ నేమ్స్ అది ఇంకా చాలు అనుకుంటా. కాంటాక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే క్యాండిడేట్ నేమ్ స్కిల్ పెడదాం. క్యాండిడేట్ రెజ్యూమే అని బిగ్ టిక్ ఏరియా పెట్టుకుందాం. అడిగేవచ్చు. క్యాండిడేట్ స్కిల్స్ అని చెప్పి .NET HTML ఓకే SAP అంటే వాడి స్కిల్ ఏదైతే అది పెడతావు ఇక్కడ. ఓకే బ్రో ఓకే అదర్ కాన్ సేవ్. ఓకే వాడు రెజ్యూమే రాయాలంటే రిచ్ టెక్స్ట్ ఏరియా పెట్టేసుకున్నావు కదా, ఇమేజ్ అన్ని పడతాయి. ఓకే విజువల్ రెజ్యూమే బోల్డ్ టెక్స్ట్ అన్ని పనిచేస్తాయి. రిచ్ టెక్స్ట్ ఏరియా అంటే దాంట్లో బోల్డింగ్, ప్రాజెక్ట్స్, ఓకే బ్రో గ్రూపింగ్ అన్ని కరెక్ట్గా వస్తాయి. ఓకే కాన్సెప్ట్ ఇక్కడ సైజ్ ఇది లెంత్ ఎంత, విజువల్ లైన్స్ ఎంత. ఓకే దట్స్ ఇట్. అండ్ ఇది ఇంకో జాబ్ అప్లికేషన్ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్గా జాబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను చెప్పాను నీకు, ఎందుకంటే ఈ రిక్వైర్మెంట్ ఫస్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే జాబ్ ఎవరు ఎన్టీఆరా? జాబ్ అప్లికేషన్ మై గాడ్ ఎన్టీఆర్కి ఎన్టీఆర్కి ఏమో లేదు బ్రో. ఎన్టీఆర్ గురించి చెప్తుంటే ఎవరు అవుతున్నా. జాబ్ అప్లికేషన్స్. ఓకే జాబ్ అప్లికేషన్స్ నేమ్ టెక్స్ట్. ఓకే ఇది సో జాబ్ అప్లికేషన్ నేమ్ ఇవ్వడం, నేను ఐడి ఇస్తున్నాను. అప్లికేషన్ నేమ్ ఉండదు. జాబ్ అప్లికేషన్ ఏంటంటే ఈడు అప్లై చేశాడు, దానికి ఒక నేమ్ పెట్టడం ఎందుకు? హర్ష జాబ్ అప్లికేషన్ అప్లై చేసి అని చెప్పి అవసరం లేదు. నేమ్ జాబ్ అప్లికేషన్ పెడుతున్నది మీకు చూడు. నా రిక్వైర్మెంట్ బట్టి నేను మార్చుకుంటున్నా ఫీల్డ్స్. ఇక్కడ టెక్స్ట్ పెట్టాలి. నేను ఇది ఇవ్వని అవసరం లేదు. ఆటోమేటిక్ గా నా సిస్టమ్ జనరేట్ చేయాలి జాబ్ అప్లికేషన్ ఐడిని, ఇంక్రిమెంట్ నెంబర్ లాగా. అందుకే అవుట్ నెంబర్ ఫీల్డ్ ఇస్తాను. ఓకే అప్పుడు దానికి ఏమని పెడతామంటే JA హైఫన్ ఇలా పెట్టేసి 800. ఓకే స్టార్టింగ్ నెంబర్ 1 అని పెడతాను. అంటే నీ జాబ్ అప్లికేషన్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఓకే అవుతూ ఉంటుంది. ఓకే ఓకే బ్రో. ఓకే సో నేను ఎందుకు క్రియేట్ చేస్తానో చెప్తా ఉండు. ఒక సేల్స్ ఫోర్స్ పొజిషన్ ఉంది, సేల్స్ ఫోర్స్ డెవలపర్ పొజిషన్. పొజిషన్స్ నా దగ్గర 100 ఉండొచ్చు బ్రో పొజిషన్స్. ఓకే కదా నా దగ్గర మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి, 100 పొజిషన్స్ ఉంటాయి. ఒక్కో కంపెనీ నుంచి 50 వస్తాయి, 10 వస్తాయి. అలా అని 10 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు యాక్టివ్ గా 10 కంపెనీలు షేర్ చేసినాయి రిక్వైర్మెంట్స్. 100 ఉన్నాయి పొజిషన్స్. 100 పొజిషన్స్ లో నువ్వు హర్ష సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఉన్నాడు ఇక్కడ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ లో. ఈ క్యాండిడేట్ ఒకే పొజిషన్ కి అప్లై చేయాలంటే సారీ ఇప్పుడు రిలేషన్షిప్ నేను క్యాండిడేట్ నుంచి ఇలా పొజిషన్ పెట్టి అంటే ఏమైంది? ఒక పొజిషన్ కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు మీనింగ్ కదా. అవును బ్రో. అదే నేను పొజిషన్ నుంచి అటు పెట్టానంటే ఒక క్యాండిడేట్ మీన్స్ ఒక పొజిషన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ లింక్ అవ్వచ్చు అని మీనింగ్. నా రిక్వైర్మెంట్ ఏంది? క్యాండిడేట్ ఉన్నాడు, పొజిషన్స్ ఉన్నాయి. నేను ఒక పొజిషన్ కి n క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు.
ఒక పొజిషన్ కి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అది తెలుసు. ఆ, ఇంకోటి ఆ. రిక్రూట్మెంట్ చెప్పు. నేను ఒకటే చేసుకోవాలా అంటే ఇప్పుడు నువ్వు హర్ష, శ్రీనాథ్ ఎన్ క్యాండిడేట్స్, ఒకే క్యాండిడేట్ ఎన్ పొజిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది రిక్వైర్మెంట్ కదా, అది యాక్చువల్ జరగాలి. కానీ నేను ఆ. రిలేషన్షిప్ నేను ఎక్కడి నుంచి పెట్టాను అనుకో, ఒక ఆ. పొజిషన్స్ కి మెంబర్ చేసుకోవాలి, అది ఓకే, అది కరెక్ట్గా ఉంది. కానీ బట్ ఒకటి చేసిన దాన్ని ఇంకోటి చేసుకోలేడు ఇంకేడు. ఓకే. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఐబిఎం లో ఉంటది, ఆర్కిల్ లో ఉంటది, అంటే వేరే వేరే కంపెనీస్ లో 4 కంపెనీస్ లో ఉంటది. బట్ నేను అవును bro. ఇక్కడి నుంచి ఇచ్చాను లుకప్ రిలేషన్షిప్. ఉమ్, ఒక క్యాండిడేట్ ఒకదానికి లింక్ ఉండాలి, ఇంకో కంపెనీకి అప్లై చేయలేడు ఉమ్. ఆ రిక్వైర్మెంట్ పెడితే. అందుకని ఏం చేస్తానంటే జంక్షన్ ఆబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది జంక్షన్ ఆబ్జెక్ట్ అంటారు ఈ రిక్వైర్మెంట్స్ లో బ్రో వాడడానికి. అర్థం కాలేదు బ్రో. యా, చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు దీని అర్థం ఏంటి బ్రో? ఇలా ఉంది సింబల్ అంటే ఇటు నుంచి అటు పెట్టావునా అర్థం? ఎగ్జాక్ట్లీ అటు నుంచి ఒకటి పెట్టావని, అది 1:3 అని, 1:2 మెనీ అని మీనింగ్. పొజిషన్ ఈజ్ మెనీ, అకౌంట్ ఈజ్ 1 అని. అంటే వన్ అకౌంట్ ఒకే కంపెనీ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ పోస్ట్ చేసుకోవచ్చు. యా, ఒక కంపెనీ నాకు ఎన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇవ్వచ్చు. ఆ పొజిషన్స్ నేను 100 మంది క్యాండిడేట్ ని పంపించా ఒక్కో పొజిషన్ కి. అంటే ఇప్పుడు ఒకే ఈ సేమ్ అదే విధంగా మరి ఒక క్యాండిడేట్ ఎన్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అన్నప్పుడు ఇక్కడ కూడా 1:3 పెట్టొచ్చుగా మరి. అటు రివర్స్ పెట్టలేను, అలా పెడితే బాగుండదు, అంటే అలా పెట్టకూడదు అన్నట్టు. ఎందుకు బ్రో? ఇప్పుడు డేటా మోడల్లో యాక్చువల్ బెస్ట్ ప్రాక్టీస్ కాదు, అది చెప్తా ఉండు. నేను ఇప్పుడు పొజిషన్ నుంచి క్యాండిడేట్ పెట్టాను అనుకో, మీనింగ్ ఏంది అంటే నేను ఒకటే రిలేషన్షిప్ పెడుతున్నాను, అంటే ఆపోజిట్ వేలో పెడుతున్నా కరెక్ట్గా. అప్పుడు ఏంటంటే బ్రో నాకు అంటే ఇప్పుడు నువ్వు ఒక వీడియోలో చెప్పావు మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటే ఎప్పుడు జంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్పావు, అందుకని అప్పుడు పెట్టింది. అప్పుడు ఏంటంటే నేను అప్పుడు కూడా ఇదే ఇలాంటి రిక్వైర్మెంటే, మెనీ టు మెనీ కాబట్టి రిలేషన్షిప్ చేయాలంటే. అంటే ఈ మీనింగ్ ఏంది, క్యాండిడేట్ నుంచి పొజిషన్స్ కి ఎన్ని అప్లికేషన్స్ పోతాయి, ఎన్ని పొజిషన్స్ కి అప్లై చేయొచ్చు ఒక క్యాండిడేట్. ఓకే. డిఫరెంట్ నీకు నీ హెచ్ఆర్ కంపెనీకి ఒకటే పొజిషన్ రాదు, 10 కంపెనీలు 10 ఇస్తారు. ఒకే కంపెనీలో 2 లొకేషన్స్ లో ఒక సేమ్ డెవలపర్ ఉండొచ్చు. సేల్స్ ఫోర్స్ డెవలపర్ చికాగో ఉండొచ్చు, మళ్ళీ అదే కంపెనీ వాడు ఎస్ఎఫ్ లో ఉండొచ్చు. ఓకే. అందుకని ఒక క్యాండిడేట్ మల్టిపుల్ అప్లై చేస్తాడు. అందుకని మళ్ళీ ఒక్క పొజిషన్ మళ్ళీ 100 మంది క్యాండిడేట్లు అప్లై చేస్తారు. అవును బ్రో, మెనీ టు మెనీ రిలేషన్ కాబట్టి జంక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. రైట్. ఓకే బ్రో. సో అందుకని నేను జంక్షన్ ఆబ్జెక్ట్ ఇది వాడుకుంటున్నాను జాబ్ అప్లికేషన్. సో ఇప్పుడు ఏమైందంటే నేను లుకప్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు ఇక్కడ. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఎందుకంటే అసలు జాబ్ అప్లికేషన్ చేయడానికి ఏం కావాలి, మెయిన్ బేసిక్ నీడ్స్ పొజిషన్ కావాలి, క్యాండిడేట్ కావాలి. పొజిషన్ కావాలి, క్యాండిడేట్ లేకుండా కూడా జాబ్ అప్లికేషన్ క్రియేట్ చేయలేను. అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ పెట్టాడు అని మీనింగ్, జాబ్ అప్లికేషన్ అంటే. అవును బ్రో. అదే క్యాండిడేట్ ఉండాలి, పొజిషన్ ఉండాలి. అందుకని చెప్పి నేను ఇప్పుడు 2 MDs తీసుకుంటున్నాను. అలా నేను ఇప్పుడు జంక్షన్ ఆబ్జెక్ట్ లుకప్ తో చేయలేను అంటే అది రాంగ్ అన్నట్టు. ఓకే. అంటే జంక్షన్ ఆబ్జెక్ట్ చేయలేవులే, ఎందుకంటే అది మెనీ టు మెనీ అవ్వదు. మెనీ టు మెనీ కంపల్సరీ మెనీ టు మెనీ అవ్వాలంటే ఇది పెట్టచ్చు. నేను లుకప్ 2 పెట్టాను అనుకో, అది కూడా ఇది లుకప్ 2 పెట్టేసి అది కూడా జంక్షన్ ఆబ్జెక్టే. మెనీ టు మెనీ రిలేషన్షిప్ దాంతో కూడా లుకప్ తో కూడా చేయొచ్చు. ఓకే బ్రో, అర్థమైందా? నేను బట్ ఎండి ఎందుకు వాడుతున్నా అంటే యు మీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లుకప్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో లుకప్ పెట్టినా జంక్షన్ అవ్వదు. నేను ఇప్పుడు యాక్చువల్ గా రివర్స్ లుకప్ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ రివర్స్ పెట్టకూడదు. అలా పెడితే అసలు పెట్టకూడదు, వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఓకే. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే జనరల్ గా నీకు అంత వర్స్ట్ కేసులు ఏంటంటే క్యాండిడేట్ నుంచి పొజిషన్ కి పెట్టుకోవచ్చు కానీ రిలేషన్షిప్, ఒక పొజిషన్ కి ఒక క్యాండిడేట్ అప్లై చేయాలని చెప్పి పెట్టుకోవచ్చు. బట్ ఇలా అంటే మళ్ళీ రివర్స్ లో మళ్ళీ పొజిషన్ నుంచి రివర్స్ లో పెట్టకూడదు. ఓకే బ్రో. 2 డైరెక్షన్స్ లో ఉండకూడదు అసలు మామూలుగా. సో నేను మెనీ టు మెనీ రిలేషన్షిప్ పెట్టాలంటే ఒక జంక్షన్ ఆబ్జెక్ట్ లాంటిది ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి దీన్ని అంటారు రిలేషన్షిప్స్, ఇటు ఒకటి అటు పెడితే అది జంక్షన్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇది అప్పుడు పొజిషన్ నుంచి క్యాండిడేట్ కి మెనీ టు మెనీ రిలేషన్షిప్ వస్తుంది. ఓకే, అర్థం బ్రో. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ పెట్టాలి అంతే కదా? ఇక్కడ పెట్టుకోవచ్చు బ్రో, లుకప్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఖచ్చితంగా కావాలి కదా బ్రో ఇప్పుడు స్ట్రాంగ్లీ కపుల్డ్ గా? స్ట్రాంగ్లీ కపుల్డ్ చెప్పాను కదా నేను ఇప్పుడు నీకు. ఓకే నువ్వు క్రియేట్ చేయి, ఫస్ట్ క్రియేట్ చేయి, ప్రాబ్లం లేదు. ఒక నిమిషం పొజిషన్ పెడదాం. పొజిషన్, వాట్ హ్యాపెండ్, యు క్రియేట్ ఇట్? పెట్టనా బ్రో? నేను ఏమంటున్నా అంటే నువ్వు లుకప్ వీడికి పెట్టమని చెప్పట్లా, పొజిషన్ కి క్యాండిడేట్ కి.
జాబ్ అప్లికేషన్ లో పెట్టమంటున్నాను, అప్పుడు దానికి లింక్ చేయమంటున్నా. సేమ్ ఎలా అయితే క్రియేట్ చేస్తావో ఎండి రిలేషన్షిప్స్, నువ్వు లుకప్ కూడా వాడుకో, ప్రాబ్లం లేదంటున్నాను. ఒక డౌట్ బ్రో, ఇప్పుడు లుకప్ జాబ్ అప్లికేషన్ కి పొజిషన్ కి మధ్యలో పెట్టొచ్చు అంటావు? ఎగ్జాక్ట్లీ పెట్టచ్చు. మరి అప్పుడు పెడితే స్ట్రాంగ్లీ కపుల్డ్ అవ్వదు కదా బ్రో? జాబ్ అప్లికేషన్ కావాలంటే ఖచ్చితంగా ఉండాలి కదా పొజిషన్. స్ట్రాంగ్లీ కపుల్డ్ అవ్వడానికి చెప్పాను, రికార్డ్ ఆప్షన్ పెడితే సరిపోయేది కదా. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మాస్టర్ లిమిట్ రెండే ఉంటాయి. నేను యాక్చువల్గా అదే, నువ్వు యాక్చువల్గా నేను ఈ రిక్వైర్మెంట్ నేను పెట్టచ్చు, 2 ఎండీస్ పెట్టేయచ్చు, ప్రాబ్లమే లేదు. బట్ నేను ఇవి కూడా పెట్టచ్చు, నీకు ఒకసారి ఛాన్స్ ఎండీ ఛాన్స్ లేనప్పుడు ఈ లుకప్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నా. రిక్వైర్డ్ పెట్టుకున్నాం అనుకో, కంపల్సరీ జాబ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే పొజిషన్ క్రియేట్ చేయాలి, సారీ పొజిషన్ లింక్ చేయాలి. బట్ ఇప్పుడు మనం పెడదాం, మాస్టర్ డీటెయిల్ పెడదాము. ఈ 2 రిలేషన్షిప్స్ డిఫరెన్సే లేదు, సేమ్ ఆల్మోస్ట్ సేమ్. మాస్టర్ డీటెయిల్ కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ వస్తాయి, ఎందుకంటే ఆటోమేటిక్ గా పేరెంట్ ఆబ్జెక్ట్ లో క్యాలిక్యులేట్ చేసుకోవడం, రోల్ ఆఫ్ సమ్మరీ ఫీల్డ్స్ అలాంటి. ఇప్పుడు నేను పొజిషన్ క్రియేట్ చేస్తున్నా. లుకప్ లో అలాగా ఫీచర్స్ రావన్నట్టు, ఆ ఫీచర్స్. మళ్ళీ ఇప్పుడు ఇది లింక్ అయిపోయింది కొంచెంలాగా. ఇప్పుడు ఇంకోటి వెళ్ళాలి. సో ఇంకో ఎండి లాగేసి దీంట్లో పెట్టేసాం అనుకో. సో క్యాండిడేట్, సో ఇప్పుడు కింద క్రియేట్ అవుతున్నాయి చూడు, అవి రిలేషన్షిప్ నేమ్స్, చైల్డ్ రిలేషన్షిప్స్, జాబ్ అప్లికేషన్స్. దాని లేబుల్ ఎలా డిస్ప్లే అయ్యింది, రిలేటెడ్ లిస్ట్ ఐటమ్ ఈ ఆబ్జెక్ట్ లో అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యింది, జాబ్ అప్లికేషన్ డిస్ప్లే అయ్యింది. ఓకే బ్రో. లిటిల్ లిస్ట్ లేబుల్ తెలుసు కదా, చైల్డ్ ఆబ్జెక్ట్ అంటే ఆ రికార్డ్ లో కింద కనిపిస్తాయి చూడు లేబుల్స్, లిటిల్ లిస్ట్ లేబుల్స్, జాబ్ అప్లికేషన్స్ అంటే అకౌంట్ లో కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్ అని, అవి ఆ నేమ్స్ అవి. ఇప్పుడు ఇది జంక్షన్ ఆబ్జెక్ట్, జాబ్ అప్లికేషన్స్. రిక్వైర్మెంట్ క్లోజ్ చేద్దాం, ఇది సింపుల్ యాప్ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ థింగ్ చెప్పు. ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, బట్ నేను లేఅవుట్స్ యాడ్ చేయాలి, లేఅవుట్స్ మాడిఫై చేయాలి, ఫీల్డ్స్ మాడిఫై చేయాలి. సో క్లిక్ ఆన్ ఎడిట్ లేఅవుట్. ఇక్కడ లేఅవుట్ ఉంది కదా, ఒక్కొక్క ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి దాని లేఅవుట్ లో ప్లేస్ చేస్తాం, క్రియేట్ చేసిన ఫీల్డ్స్ పర్ఫెక్ట్ యాడ్ చేయి. నువ్వు యాడ్ చేయి, ఎయిట్ కొట్టాను. ఫస్ట్ ఇక్కడ ఎండ్ డేట్ పెట్టేసి కొంచెం కిందకి లాగా స్క్రోల్ అవ్వ కిందకి. ఫస్ట్ ఏ ఫీల్డ్ లోకి వచ్చాం, ఏ ఆబ్జెక్ట్ లోకి వచ్చాం బ్రో? పొజిషన్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాం, పొజిషన్ ఆబ్జెక్ట్ లోకి వచ్చాం. పొజిషన్ ఆబ్జెక్ట్ యాడ్ అయింది, ఎందుకంటే మనం అది స్కిల్స్ అనేది మనం ముందర క్రియేట్ చేసాం కాబట్టి బ్యాక్ ఎండ్ నుంచి, ఎందుకని అది యాడ్ అయింది. ఓకే బ్రో, ఎండ్ డేట్ యాడ్ చేయాలి ఆర్డర్ లో, ఇష్టం. స్టార్ట్ డేట్, నెక్స్ట్ ఇంకా అకౌంట్ ఖచ్చితంగా కావాలా? కంపల్సరీ పెట్టి అకౌంట్ పెట్టి కంపల్సరీ. నెక్స్ట్ శాలరీ, అంతే కదా బ్రో? ఇంకా చూడు మరి. ఓకే కూల్, మరి సేవ్ చేసి డన్. 1 minute. సరే, పేజ్ డేట్ కొట్టు, అంటే మనం బ్యాక్ అండ్ రిలేటెడ్ లిస్ట్ ఐటమ్ యాడ్ అయిందో చూద్దాం. ఇది అడ్డొస్తుంది బ్రో, ఫోర్స్ ఇది ఎడిట్ పేజ్ అలా వెనకలా ఎందుకు ఎడిట్ వస్తుంది? అది అడ్డు, సారీ ఇక్కడ ఉంది కదా చూడు, ఇక్కడ కొట్టు, ఇక్కడ క్లిక్ ఆన్ పేజ్ లోడ్స్ కొట్టు, ఇక్కడ కొత్త కిందకి వెళ్ళిపోద్ది. నువ్వు అది డ్రాగ్ చేసి ఎక్కడనే పెట్టుకోవచ్చు బ్రో, అది డ్రాగ్ చేసి ఇక్కడ కూడా పెట్టేసుకో, డ్రాగ్ చేసి ఇమోలు పెట్టుకోవచ్చు, ఎట్లనే పెట్టుకోవచ్చు అది నువ్వు. ఓకే బ్రో. ఇప్పుడు పేజ్ లోడ్స్ క్లిక్ చేసావంటే పేజ్ లోడ్స్కి వెళ్ళిపోతావు, ఇక్కడే మాడిఫై చేయొచ్చు. వన్ సెకండ్. బ్రో ఇక్కడ ఇది రావట్లేదు ఏంటి? force.com డేట్ షార్ట్ కట్. హలో చెప్పు బ్రో, కిందకి రావా? క్లిక్ ఆన్ రిలేటెడ్ లిస్ట్. మనకి ఇక్కడ ఇది రావట్లేదు ఏంటి బ్రో, ఇది ఎడిట్ చేయడానికి? ఏం ఎడిట్ చేయడానికి? ఫోర్స్ డాట్ ఇలా వస్తుంది కదా ఇక్కడ మనకి షార్ట్ కట్. అది ఇప్పుడు రాదు, డీటెయిల్ పేజ్ వచ్చేది, అది ఓన్లీ ఆన్ ద డీటెయిల్ పేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే బ్రో. ట్యాబ్స్ లో ఉన్నప్పుడు వచ్చింది, ఈ టైంలో ఎందుకు? ఆల్రెడీ నువ్వు అసలు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఉన్నావు, అది ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ తీసుకోవడానికి ఉంటుంది, అది ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్.
ఓకే బ్రో. ఓకే ఇప్పుడు ఏంటి బ్రో? కిందకి రా బ్రో. క్లిక్ ఆన్ రేట్ లిస్ట్ ఐటమ్స్. రిలేటెడ్ లిస్ట్ ఐటమ్స్. ఓకే. అక్కడ నీకు కింద జాబ్ అప్లికేషన్స్ ఉందో లేదో చూద్దామని వచ్చాను కిందకి. లేదు కదా? లేవు బ్రో. కాబట్టి యాడ్ చేయాలి. జాబ్ అప్లికేషన్స్ లాగిన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి. నీ ఇక్కడ క్లిక్ చేసి చూడు. ఐ క్లిక్ ఆన్ రిలేటెడ్ లిస్ట్ ఐటమ్స్ ఇన్ ద టాప్ థింగ్. ఓకే, అది యాడ్ చేసి అది ఓకే పైన బ్రో. యాడ్ చేయి. పైన యాడ్ చేయాలి. ఓపెన్ యాక్టివిటీస్ పైన యాడ్ చేయి. చేయొచ్చు. పైన డ్రాగ్ పైన పెట్టు. అక్కడ పెట్టు. యా, సెట్టింగ్స్ క్లిక్ చేయి. ఇంకా క్యాండిడేట్స్ కూడా పెట్టొచ్చు అనుకుంటా కదా బ్రో? క్యాండిడేట్స్ లేదు బ్రో, పెట్టలేము. క్యాండిడేట్స్ ఎందుకు పెడతామంటే, ఎందుకు పెట్టలేమంటే అది పేరెంట్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్ కాదు. అసలు ఓకే. సంబంధం లేదు దీనికి. ఎలా వస్తుందంటే వీకేప్ వస్తుంది రిలేషన్షిప్. ఓకే బ్రో. పొజిషన్ నుంచి కిందకి వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళదు. అదే కిందకి వెళ్తే నేను అది కూడా పెట్టలేను. అది ఎలా అంటే నీ చైల్డ్ ఆబ్జెక్ట్స్ పెట్టాను, డైరెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ పెట్టగలను నీకు దీంట్లో. ఓకే బ్రో. ఫిక్స్. క్లిక్ ఆన్ వద్దు, సేవ్ చేయొద్దు. క్లిక్ ఆన్ సెట్టింగ్స్ ఆన్ ద జాబ్ అప్లికేషన్స్. సెట్టింగ్స్ ఏ ఫీల్డ్స్ నీకు ఏ డిస్ప్లే నచ్చింది చేయాలో? అంటే ఇంపార్టెంట్ ఫీల్డ్స్ పెట్టు. ఇదిగో ఇక్కడ యాక్చువల్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఐడి. ఓకే. యా, ఐడి అండ్ స్కిల్స్ పెడతాం. ఐడి కాదు, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ స్కిల్స్, జాబ్ అప్లికేషన్, ఇంపార్టెంట్ స్కిల్ తెలుసు కదా నీకు. ఒక్క నిమిషం, ఏం లేవు, ఒక్క నిమిషం పైకి రావు. నేను ఐ విల్ సెలెక్ట్ మల్టిపుల్ థింగ్స్ అంటే క్యాండిడేట్ నేమ్ కూడా పెట్టు. అంటే ఒక్క నిమిషం, అవైలబుల్ ఫ్రమ్ క్యాండిడేట్ నేమ్, లాగకూడదు. నువ్వు సెలెక్ట్ చేసి యారో కొడితే వస్తాయి, మామూలుగా లాగితే రావు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది క్రియేట్ క్యాండిడేట్ నేమ్ పెట్టు నేమ్. ఫస్ట్. క్యాండిడేట్ నేమ్ పెట్టలేదుగా. ఓకే బ్రో. ఇంత చాలుగా బ్రో. ఏ కావాలో కంట్రోల్ పెట్టుకుని కూడా సెలెక్ట్ చేయి. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం నువ్వు వదిలేసి నేమ్ పైకి తీసుకెళ్ళనా? చేయొచ్చు అలాగా, తర్వాత చేద్దాం. లేదు, వెళ్ళట్లేదు బ్రో. క్లిక్ చేయి బ్రో, డబుల్ క్లిక్ చేయి. వెళ్ళట్లేదు. ఓహో, ఇది డబుల్ క్లిక్ చేయాలా? వెళ్ళట్లేదు బ్రో. నువ్వు అంటే పైన పెడుతున్నావు. నేను వదిలేసి అసలు బయటకు వచ్చే మోసం. టేక్ కేర్ ఆఫ్ ఇట్. అదేం బ్రో, నేను చెప్తా అట్లా. నువ్వు క్లిక్ చేస్తున్నావు లేదా పైన మోసాలు ఖర్చు పెట్టి టచ్ కాదు కదా మనకి. క్రియేట్ ఇది పైకి వెళ్ళాలి బ్రో. సెలెక్ట్ చేయి ఫస్ట్. ఓకే బ్రో. ఒక నిమిషం, నేను మళ్ళీ కొన్ని యాడ్ చేస్తాను. ఓకే, క్యాండిడేట్ క్రియేటెడ్ జాబ్ అప్లికేషన్ క్రియేటెడ్ డేట్ పెడతా. ఎప్పుడు క్రియేట్ చేసే డేట్ అని. ఓకే బ్రో. కంట్రోల్ క్రియేటెడ్ బై ఎవరు పెడుతున్నాను. ఓకే, దట్స్ ఇట్. అసెండింగ్ ఆర్డర్ దేంట్లో పెట్టుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్ బట్టి పెట్టుకోవచ్చు. ఓకే. క్యాండిడేట్ నేమ్. ఓకే, బటన్స్ కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇవ్వకూడదు బటన్, న్యూ బటన్ ఇవ్వకూడదు అంటే అన్చెక్ చేసావు అనుకో, కనిపించదు న్యూ బటన్. ఓకే, ఎనీవే, క్లిక్ ఆన్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సేవ్ అయిపోయింది. తర్వాత రెండింటి కూడా నువ్వు తర్వాత అలానే చెయ్యి, రెండు మిగతా ఆబ్జెక్ట్స్ కూడా. ఓన్లీ డైరెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ ని పెట్టు, పేజ్ లేఅవుట్ లో పెట్టి అలా రెడ్ లిస్ట్ లో యాడ్ చేయి డైరెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ ని. ఓకే బ్రో. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఇంకోటి చూస్తా. క్లిక్ ఆన్ క్యాన్సిల్. ఓకే, ఓకే, క్లిక్ ఆన్ సేవ్. క్లిక్ సేవ్ చేయలేదా నువ్వు? సేవ్ చేయి. ఎస్ కొట్టు ఇక్కడ. సేవ్ చేసి క్లిక్ ఆన్ సేవ్ డైరెక్ట్లీ. యా, సో నేను నీకు నీకు పోస్ట్ ఆబ్జెక్ట్ మొత్తం కంప్లీట్లీ క్లియర్ అయిపోయింది. లేఅవుట్ కూడా కంప్లీట్ క్లియర్ చేసావు. ట్యాబ్స్ ఇప్పుడు క్రియేట్ చేస్తా. ఇప్పుడు గో టు 1 సెకండ్. దీనికి మరి ఇక్కడ కింద రిలేటెడ్ లిస్ట్ ఐటమ్ లో ఇది కనపట్లేదు బ్రో. ఇప్పుడు ఇంత కనిపించింది బ్రో. ఇది బ్యాక్ ఎండ్ బ్రో కంప్లీట్లీ. నేను చెప్తాను నీకు, ఇది ఎంత బ్యాక్ ఎండ్. ఇప్పుడు నువ్వు బ్యాక్ ఎండ్ కాన్ఫిగర్ చేస్తున్నావు. ఎండ్ యూజర్ కి ఎలా కనిపించాలని చెప్పి నువ్వు ఈ ట్యాబ్స్ క్లిక్ చేస్తే ఎండ్ యూజర్ ఆబ్జెక్ట్స్ కి వెళ్తావు. పొజిషన్ ఆబ్జెక్ట్ నీకు ట్యాబ్ రాలేదు, అది నేను చూస్తాను. ఓకే, కమ్ ఆన్ లెట్స్. నువ్వు బ్యాక్ ఎండ్, నువ్వు డెవలపర్ కాబట్టి నువ్వు ఇవన్నీ చూస్తున్నావు. ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుందో నువ్వే చూసుకోవాలి మళ్ళీ. నేను అప్పుడు నీకు చూపించింది ఫ్రంట్ ఎండ్, ఫస్ట్ 2 days చూపించింది ఫ్రంట్ ఎండ్ లాగా.
ఐ వాంట్ టు స్క్రోల్. ఓకే, స్క్రోల్ డౌన్. స్క్రోల్ అవ్వట్లేదు ఏంది? వన్ సెకండ్ వాట్ హ్యాపెండ్? ఓకే, ట్యాబ్స్ ఉంది. ట్యాబ్స్ ఇక్కడ ఉంది. ట్యాబ్స్ ఇక్కడ చూడు. క్రియేట్ లో ట్యాబ్స్ ఉంది, ఆబ్జెక్ట్స్ కింద చూడు. నేను ఓపెన్ చేస్తా బ్రో. క్రియేట్ లో ట్యాబ్స్. ఓకే, ట్యాబ్స్ క్లిక్ చేసావా? ట్యాబ్ క్లిక్ చేస్తే నువ్వు ట్యాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, న్యూ ట్యాబ్. యా, ఇది నువ్వు కలిపిన వీడియో కనిపించలేదు ఇది? కనిపించింది బ్రో. మూడింటికి 3 ట్యాబ్లు క్రియేట్ చేసేస్తా. యా, వన్ బై వన్. ఫస్ట్ నువ్వు పొజిషన్ క్రియేట్ చేయి. తర్వాత నువ్వు లేఅవుట్స్ అలా అన్ని క్యాండిడేట్ కూడా క్రియేట్ చేసిన తర్వాత అలా స్లో క్రియేట్ చేసుకో, పర్లేదు. మూడింటికి క్రియేట్ చేసేస్తా బ్రో. ఆర్డర్ నువ్వు ఏదైనా కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. కలర్ సెలెక్ట్ చేయలేదు నువ్వు ఇప్పుడు. ఓకే బ్రో. ట్యాబ్స్ కంపల్సరీ లేకుండా చేయలేవు, అది రిక్వైర్డ్ ఆప్షన్. ఓకే ఓకే బ్రో. సో నువ్వు ఒక యాప్ బిల్డ్ చేస్తున్నావు బ్రో, ఇవన్నీ నీకు కావాలి. మామూలుగా అయితే నువ్వు సొంతంగా చేయాలి కోడింగ్ ద్వారా. ఇవన్నీ ఈజీగా బ్యాక్ ఎండ్ చేస్తూ ఉంటే ఫ్రంట్ ఎండ్ వస్తూ ఉంటాయి. తర్వాత డిఫాల్ట్ ఆన్ కాదా, నెక్స్ట్ ఇది నెక్స్ట్ టాప్ అవి సేవ్ కొట్టద్దు. సో నువ్వు చేసే ట్యాబ్ ఏ యాప్స్ లో యాడ్ చేయాలి, కాల్ సెంటర్ సేల్స్ లో యాడ్ చేయాలా వద్దా, చేయకూడదు. ఇంకా యాప్ అన్చెక్ చేసే కంప్లీట్ గా. క్లిక్ ఆన్ సేవ్. నీ ట్యాబ్ ఎక్కడ యాడ్ చేయట్లేదు. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ ఇట్. బట్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆల్ ట్యాబ్స్ లో కనిపిస్తుంది బై డిఫాల్ట్. ఓకే, గాట్ ఇట్. అగైన్ క్లిక్ ఆన్ న్యూ ట్యాబ్. సో అంటే రెలవెంట్ నువ్వు ఇమేజ్ చూస్ చేసుకున్నప్పుడు మంచి ఇమేజ్ చూస్ చేసుకో. పీపుల్ ఏంటంటే పెట్టకుండా అంటే సేమ్ పెట్టొద్దు. నువ్వు యాక్చువల్ మార్చుకో, ట్యాబ్స్ కూడా మార్చుకోవచ్చు కదా. అంటే ఊరికే ప్రస్తుతానికి అర్థం అవటానికి ఏదో ఫాస్ట్ చేసేద్దాం చేస్తున్నా. ఈ యాప్లో ఏదో మార్చు బ్రో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసే బ్రో ర్యాండమ్ గా, అది అలానే పర్లేదు. ఎగ్జాక్ట్లీ. క్లిక్ ఆన్ నెక్స్ట్. డిఫాల్ట్ ఆన్. ఇక్కడ 3 సెట్టింగ్స్ ఉంటాయి. డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్ హిడెన్. ట్యాబ్ హిడెన్ అంటే నీకు అసలు ట్యాబ్ ఎవరికి కనిపించదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆల్ ట్యాబ్స్ లో. ఓకే బ్రో. డిఫాల్ట్ ఆన్ అంటే డిఫాల్ట్ ఆఫ్ అంటే ఆల్ ట్యాబ్స్, డిఫాల్ట్ ఆన్ అంటే యాప్ లో కనిపిస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు యాప్ క్రియేట్ చేయాలి కదా బ్రో మనం. ఇప్పుడు యాప్ కూడా అక్కడే ఉంటుంది. క్రియేట్ లోనే యాప్ ఉంటుంది. క్రియేట్ లో యాప్ ఉంటుంది చూడు. ఆల్రెడీ నేను ఒక యాప్ క్రియేట్ చేసా బ్రో, కార్ అని, ఇందాక ఊరికే. ఓకే కానీ క్లిక్ ఆన్ న్యూ కొట్టు. న్యూ. నువ్వు ఇమేజ్ ఏం లేదు కాబట్టి లైట్ తీసుకోలే కానీ కస్టమ్ యాప్. నెక్స్ట్ ఇమేజ్ గుర్తుంది బ్రో, ఎలా యాడ్ చేయాలో తర్వాత చేసుకుంటాను. అవసరం లేదు కానీ ఇప్పుడు మనకి యాప్ లేబుల్ ఇప్పుడు జాబ్ పోర్టల్ అని పెట్టినా బ్రో. జాబ్ పోస్టింగ్ కాదు, రిక్రూటింగ్ అని పెట్టు. రిక్రూటింగ్ యాప్ అని పెట్టు. క్యాపిటల్ REQ. సేవ్. నెక్స్ట్. సో ఇక్కడ ఏం యాడ్ చేస్తా అంటే హోమ్ చార్టర్ యాడ్ చేయి. చార్టర్ కింద ఉంటుంది. ఎందుకు మరి కంప్లీట్ స్క్రోల్ డౌన్. యా, చార్టర్ ఇదిగో ఫైల్స్ కింద చార్టర్ ఉంది. యా, తర్వాత నీ పొజిషన్ ఆబ్జెక్ట్ ఇవి లాస్ట్ లో ఉంది. జాబ్ అప్లికేషన్స్ పొజిషన్ వరుసగా 3 సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. షిఫ్ట్ కొట్టుకొని 4 or 5 సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్లీట్లీ. ఓకే బ్రో, ఇంతేగా ఇవి. ఓకే, ఇది ఇంకా చాలు అనుకుంటే సేవ్ చేసి నెక్స్ట్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు పైకి కిందకి. యా, డిఫాల్ట్ పెడితే అంటే డిఫాల్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఓపెన్ అయ్యింది యాప్. యాక్చువల్గా ఇది సేల్స్ అలా పెట్టచ్చు. సేల్స్ పీపుల్ కి ఏమో సేల్స్ యాప్ డిఫాల్ట్ గా, మార్కెటింగ్ యాప్ డిఫాల్ట్ గా, హెచ్ఆర్స్ కి ఏమో ఈ యాప్ డిఫాల్ట్ గా అలా పెట్టచ్చు. క్లిక్ ఆన్ సేవ్. నీకు అన్చెక్ చేసుకోవచ్చు ఏ కావాలంటే. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు అక్కడ పైన సెలెక్ట్ చేయాలి. అది అవసరం లా. గో అప్. ట్యాబ్ స్విచ్చింగ్ ఉంది కదా పైన టాప్ రైట్ కార్నర్ లో. ట్యాబ్ స్విచ్చింగ్. ఓకే. క్లిక్ ఆన్ రిక్రూటింగ్. యా, నౌ యూ కెన్ సీ ద యాప్స్. ఓకే, నువ్వు పొజిషన్స్ కొట్టు. పొజిషన్స్ కొడితే నువ్వేం పెట్టావు, ఫీల్డ్స్ ఏ ఆర్డర్ లో పెట్టావు అవే ఆర్డర్ కనిపిస్తాయి.
బట్ నీ ఓకే బ్రో. క్యాండిడేట్ కి జాబ్ అప్లికేషన్స్ కొడితే నీకు కనిపించవు, ఎందుకంటే నువ్వు లేఅవుట్ ఇంకా మాడిఫై చేయలేదు కాబట్టి. అవును బ్రో, అదే నువ్వు లేఅవుట్ ఎలా గుర్తుంది. మాడిఫై చేస్తావు ఇప్పుడు చెప్తా ఉండు. క్లిక్ ఆన్ జాబ్ అప్లికేషన్స్. ఇక్కడ ఓకే, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, క్యాండిడేట్ లో ఉండు, ఏదైనా ఒకటి నాకు. వ్యూ కాదు లేఅవుట్. కాదు, క్లిక్ ఆన్ న్యూ కొట్టు. న్యూ కొట్టినప్పుడు ఇది ఒక లేఅవుట్ కదా, ఇది ఒక లేఅవుట్ యాక్చువల్ గా. ఇప్పుడు ఏ ఓకే లేఅవుట్ బ్రో. కొడితే లేఅవుట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మాడిఫై చేయొచ్చు నువ్వు. ఇది ఈ ఆప్షన్ నీకు అందరికి కనిపించదు, అడ్మిన్స్ కే కనిపిస్తుంది, సిస్టమ్ అడ్మిన్స్ కి. అది బ్యాక్ ఎండ్ ఒక సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్ పెడితేనే కనిపిస్తుంది ఇది. ఓకే బ్రో. సో జాబ్ అప్లికేషన్ లేఅవుట్ లో ఏమి లేవు. ఓకే, జాబ్ అప్లికేషన్స్ చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే 2 ఫీల్డ్స్ ఉన్నాయి, పొజిషన్ క్యాండిడేట్. అవి ఎందుకు యాడ్ అయినాయి అంటే డిఫాల్ట్ గా దే ఆర్ మాస్టర్ రిలేషన్షిప్ కాబట్టి డిఫాల్ట్ గా యాడ్ అయిపోతాయి. అవి కంపల్సరీ డిఫాల్ట్ గా యాడ్ అయిపోతాయి, నువ్వు యాడ్ ఓకే చేయని బ్రో. అవసరం లేదు మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్స్ ని. అదే నువ్వు కస్టమ్ ఫీల్డ్స్ ఏమైనా పెట్టావు అనుకో, అవి అసలు యాడ్ అవ్వు, నువ్వు యాడ్ చేయాలి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఇందులో ఇంతకు మించి ఏముండవు కదా బ్రో? ఇంతకుముందు ఏం లేవు, ఇంతకు మించి ఏం లేవు జాబ్ అప్లికేషన్. ఇది క్యాండిడేట్స్ లో అయితే ఉంటాయి. ఉంటాయి. న్యూ కొట్టి ఎడిట్ లేఅవుట్ కొట్టు. యా, స్క్రాల్ చేయొచ్చు, స్క్రాల్ చేయి. యా, విజువల్ రెజ్యూమే రైట్ సైడ్ లో పెట్టు, ఎందుకు అది పెద్దగా వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. లెఫ్ట్ లో పెట్టింది విజువల్ రెజ్యూమే బాటమ్ రైట్ లో పెట్టు. విజువల్ రెజ్యూమే కూడా బాటమ్ రైట్. ఇక్కడ నువ్వు చెప్పేది సారీ బాటమ్ లెఫ్ట్ లో పెట్టా. దానికి విడిగా సెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, ఎందుకులే కానీ అది బాటమ్ లెఫ్ట్ లో పెట్టు. ఎందుకంటే అది చాలా పెద్దగా వచ్చింది అనుకో, ఈ కాలం కిందకి వెళ్ళిపోద్ది, బాగుంటది. ఇది పెట్టుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సేవ్ ఇట్. సో వద్దు, సేవ్ వద్దు, ఇప్పుడే అది రేట్ లిస్ట్ ఐటమ్ ఎవరు యాడ్ చేయి. జాబ్ అప్లికేషన్స్ ఉంటుంది కింద, డ్రైవ్ అండ్ డ్రాప్ చేసి పెట్టేసి యా పెట్టి సెట్టింగ్స్ చాలు. ఇంక నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జాబ్ పొజిషన్ కూడా అకౌంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కూడా పెట్టేసుకోవచ్చు కొంచెం. అప్లికేషన్ ఐడి సరిపోతాయి కదా బ్రో? ఇంక పొజిషన్, స్కిల్, శాలరీ, స్టార్ట్ డేట్. అప్పుడు క్యాండిడేట్ తెలుస్తుంది, క్యాండిడేట్ ఈ పొజిషన్స్ అప్లై చేసాడని తెలుస్తుంది. ఏ పొజిషన్ అప్లై చేశాడు. ఓకే, శాలరీ కూడా పెట్టు, పొజిషన్ అండ్ డేట్, పొజిషన్ స్టార్ట్ డేట్ పెట్టు, స్టార్ట్ అండ్ డేట్ ఎండ్ డేట్ కూడా పెట్టేసి. ఎండ్ డేట్ కావాలి, ఎందుకంటే దాన్ని బట్టి ఇది తెలుస్తుంది, ఈ 6 months వర్క్ చేస్తాను. సేవ్ కొట్టేసి. సారీ, సార్ట్ బై లో బై పొజిషన్, ఎవరి పొజిషన్ అది పెట్టు, ఏ కంపెనీ అని అర్థమైంది. ఇంకోటి అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ స్టార్ట్ డేట్ అని పెట్టు, పొజిషన్ స్టార్ట్ డేట్ పెట్టు, అసెండింగ్ ఆర్డర్, పొజిషన్ స్టార్ట్ డేట్. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇంకా సేవ్ కొట్టు, ఓవరాల్ సేవ్ కొట్టు. ఇప్పుడు నువ్వు డేటా క్రియేట్ చేసుకో. ఇంకోటి ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ మిస్సింగ్ ఏంటంటే అకౌంట్ ఆబ్జెక్ట్ యాడ్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ కి, ఈ యాప్ కి అకౌంట్ ఆబ్జెక్ట్ కూడా యాడ్ చేయాలి, అకౌంట్ టు కాంటాక్ట్స్ కూడా. ఎందుకంటే అకౌంట్ అనేది కంపెనీ కదా, కాంటాక్ట్ అనేది అంటే ఆ కంపెనీలో పనిచేసే, ఇప్పుడు నీ హైరింగ్ మేనేజర్, ఐబిఎం హైరింగ్ మేనేజర్, AT&T హైరింగ్ మేనేజర్, వాళ్ళ కాంటాక్ట్స్ లో పెడతావు. ఎలా యాడ్ చేస్తాం బ్రో? యాడ్ కాదు, గో టు యాప్ క్రియేట్ లో ఉంటది, యాప్స్ క్రియేట్ లో ఉంటది, కస్టమ్ యాప్ కదా, ఎక్స్పాండ్ చేయి. యాడ్ యాప్ కాదు, యాడ్ యాప్ కిందకి వస్తున్నా, అది కాదు, నువ్వు క్రియేట్ ఉన్నావు ఆల్రెడీ. క్రియేట్ ఎక్స్పాండ్ చేయి ఆబ్జెక్ట్ కదా. నువ్వేం చేస్తావు అంటే దాన్ని క్లిక్ చేస్తావు అనుకో, మళ్ళీ ఇంకో బటన్ కొట్టాలి. సింపుల్ గా ఎక్స్పాండ్ చేసేసి పైన బటన్ ఉంది కదా, ఎక్స్పాండ్ బటన్, ఎక్స్పాండ్ అండ్ కొలాప్స్, అది కొట్టు. ఓకే, నువ్వు లేకపోతే మళ్ళీ ఇంకో బటన్ కొట్టాలి. కమ్ డౌన్ టు యాప్స్ కొట్టు, యాప్కి వచ్చు, క్లిక్ ఆన్ ఎడిట్ ఆన్ ద యాప్ వాట్ యూ క్రియేటెడ్. ఇది రిక్రూటింగ్ పైన ఉంది, రిక్రూటింగ్ ఆఫ్టర్ ప్లాట్ఫామ్, క్లిక్ ఆన్ ఎడిట్. ఇది ముందరే ఉంది బటన్, ఎడిట్ బటన్ కూడా. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ట్యాబ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు. అకౌంట్స్ యాడ్ చేయి, కాంటాక్ట్స్ కూడా యాడ్ చేయి. కాంటాక్ట్స్ ఏంటంటే అదే ఆ మెయిన్ కంపెనీస్ నీకు ఇచ్చే HCL కంపెనీ వాడిలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి అది పైన యాడ్ చేసి అకౌంట్ కాంటాక్ట్స్ పైకి మూవ్ చేయి, 2 సెలెక్ట్ చేసి మూవ్ చేయొచ్చు ఒకేసారి. చార్టర్ కిందే పెట్టలే, ఓకే పర్లేదు, చార్టర్ పైన పెట్టారు రెండుకి. సేవ్ ఇట్, కమ్ డౌన్.
సేవ్ ఇట్. ఓకే బ్రో. ఇప్పుడు రిఫ్రెష్ కొడితే అవసరం లేదు, రిఫ్రెష్ కొట్టు. యా వచ్చిందిగా. ఓకే. సో అకౌంట్ ట్యాబ్కి వెళ్తే అకౌంట్ ట్యాబ్కి వెళ్ళు, ఒక రికార్డ్ ఓపెన్ చేయి, క్లిక్ ఆన్ ఎడిట్ లేఅవుట్ ఫ్రమ్ దేర్. కొట్టు హెచ్సిఎల్ కొట్టేసి ఏదో ఒక రికార్డ్ నువ్వే కొట్టడం అవసరం లేదు, ఇక్కడ కూడా ఉంటుంది ఎడిట్ లేఅవుట్ అని. ఏ నుంచి కాదు, ఇప్పుడు బ్యాక్ అండ్ కస్టమైజ్కి వెళ్ళి కస్టమైజ్ లో కూడా పేజెస్ మాడిఫై చేసుకోవచ్చు. ఓకే బ్రో. Yeah. So go to related list items. Yeah. So add ఇందులో positions. Add positions. పొజిషన్స్. Positions on the right side. Yeah. Settings add చేసి settings పెట్టు, range. Yeah. Add important positions data మొత్తం యాడ్ చేసి. మొత్తం బ్రో. క్రియేటెడ్ డేట్ కాదు, క్రియేటెడ్ డేట్ ఏముంది. యా క్రియేటెడ్ డేట్. ఓకే. పొజిషన్ డేట్ అంటే పొజిషన్, శాలరీ, స్కిల్. బ్రో నాకు డౌట్, ఓనర్ అంటే ఎవడ బ్రో? ఓనర్ అంటే అడ్మినిస్ట్రేటరా? హూ క్రియేటింగ్ ద రికార్డ్ రా, హూ క్రియేటింగ్ ద రికార్డ్ హర్ష. ఓకే బ్రో. ఇప్పుడు కంపెనీలో ఒక్కడే ఉండవు, 50 మంది ఉంటాడు, ఎవడు మాడిఫై చేసాడు, ఎవడు క్రియేట్ చేసాడు అని తెలియాలి కదా వేరే వాడికి, ఈ పొజిషన్ ఎవడు ఓనర్ అని. ఇది కొన్నిట్లో ఇంపార్టెంట్ ఉండదు, కానీ కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎవడు హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ రికార్డ్ అంటే స్కిల్స్, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. దీన్ని బట్టి నాకు ఈ వచ్చిన పొజిషన్స్ స్టార్ట్ డేట్ ఏ దగ్గరగా ఉందో అవి ముందర చూపించాలనుకుంటా. ఓకే బ్రో. డిసెండింగ్ ఆర్డర్, స్టార్ట్ డేట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ పెడతాము. అసెండింగ్ ఆర్డర్ పెట్టి దగ్గరలో ఉన్న పొజిషన్స్ మీద వర్క్ చేస్తారు రీసెంట్, ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ కాబట్టి. ఓకే బ్రో. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ సేవ్ లేఅవుట్. నువ్వు ఇంకా యాప్ లో క్రియేట్ చేసుకోవచ్చు డేటా. ఇప్పుడు ఇట్ రియల్లీ వర్క్స్ ఫర్ రిక్రూటింగ్ కంపెనీ. ఓకే బ్రో. యా. సో అంటే మనం ఇప్పుడు అరౌండ్ 1 hour లో అంటే అట్లీస్ట్ ఒక యాప్ చేసినట్టు ఆల్మోస్ట్. అంతే బ్రో. అంటే ఇది బేసిక్ యాప్, ఈ యాప్ ఎవరైనా చేస్తారు మామూలుగా, కానీ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కంపెనీ తీసుకుని వాళ్ళకి చాలా అడ్వాన్స్డ్ యాప్స్, అంటే కోడింగ్ వాటిలో అవసరం మోస్ట్లీ. చిన్న రిక్వైర్మెంట్ వాడు కస్టమర్ ముందర చెప్పి ముందర చేస్తూ ఉంటాడు. అంటే ఇంకా దీనికన్నా బాగుంది అని చెప్పి వాడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అన్ని చూస్తూ ఉంటాడు. 360 వ్యూ ఆఫ్ పెట్టచ్చు, అకౌంట్ ఓపెన్ చేసి కస్టమర్ పొజిషన్స్, కాంటాక్ట్స్ అన్ని చూస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంతకు మించి నాకు వీడియోలో మిగిలిన అర్థమవుతుంది బ్రో. ఈ స్కీమా బిల్డర్ ఎలా యూజ్ చేస్తాం ఏ అర్థం కాల. ప్లస్ ఇప్పుడు నువ్వు 3 వీడియోస్ పంపించావు బ్రో నాకు, నా స్క్రీన్ కనపడుతుందా బ్రో నీకు? కనిపిస్తుంది. వర్క్ ఫ్లో అప్రూవల్ అని. వర్క్ ఫ్లో బ్రో ఒక్క నిమిషం. నేను ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లో అంటే ఏంటి బ్రో? నాకు ఇక్కడ మనం క్రియేట్ చేసిన దాంట్లో నాకు ఎలా కావాలంటే, ఒక కొత్త పొజిషన్ పడిన వెంటనే నాకు మెయిల్ వచ్చేయాలి బ్రో. ఓనర్ కి ఆ పొజిషన్ కి ఏ స్కిల్ అయితే ఉందో ఆ స్కిల్స్ మ్యాచ్ అయిన వాళ్ళందరికీ మెయిల్ వచ్చేయాలి బ్రో. వర్క్ ఫ్లో రూల్ క్రియేట్ చేయొచ్చు బ్రో. అలాంటి ఇప్పుడు నువ్వు చెప్పిన రిక్వైర్మెంట్ కొన్ని చేయలేము వర్క్ ఫ్లో రూల్ లో. ఆ పొజిషన్ పెట్టగానే పొజిషన్ వాళ్ళందరికీ మెయిల్ వెళ్ళాలంటే అది ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్. క్యాండిడేట్ అనే ఆబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఒక బ్యాచ్ క్లాస్ అంటే రాస్తావు వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రో ఒక కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేసా బ్రో. ఇప్పుడు కాంటాక్ట్ క్రియేట్ చేస్తే వాడికి ఈమెయిల్ వెళ్ళాలి, థ్యాంక్స్ క్రియేట్ అయిందని, అది ఓకే సింపుల్ ఈమెయిల్. అలా వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది బ్రో, అకౌంట్ ఉంది బ్రో ఆల్రెడీ, హెచ్సిఎల్ అనే అకౌంట్ ఉంది బ్రో. హెచ్సిఎల్ అనే దానికి ఏమి కాంటాక్ట్ ఉంది, కుమార్ అనేది ఉంది బ్రో. అక్కడి నుంచే క్రియేట్ చేయని అవసరం లేదు బ్రో. ఇప్పుడు అకౌంట్ లోకి అక్కడ న్యూ కాంటాక్ట్స్ కూడా అక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. న్యూ ఏదైనా ఎక్కడి నుంచి అయినా కాంటాక్ట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హెచ్సిఎల్ కి కుమార్ అనే కాంటాక్ట్ ఉంది బ్రో. ఈ కాంటాక్ట్ ని మనం అప్డేట్ చేసినప్పుడల్లా కుమార్ అనే వాడికి మెయిల్ వెళ్ళాలి బ్రో. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఊరికే కాంటాక్ట్ కి నా జీమెయిల్ ఐడి ఇస్తున్నా కుమార్ అనే దానికి. ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ వర్క్ ఫ్లో లో తెలుసు కానీ ఎలా చేయాలో అది కొంచెం డౌట్ ఉంది బ్రో. దీనికి నాది ఇస్తున్నా, జాస్తి శ్రీహర్ష @gmail.com. అది ఇచ్చా బ్రో. ఇప్పుడు వర్క్ ఫ్లో రూల్ ఎలా అంటే కరెక్ట్ కదా చూడు, నేను నాకు అర్థమైంది చెప్తా. వర్క్ ఫ్లో రూల్ లో ఫస్ట్ న్యూ కొట్టా బ్రో.
ఆబ్జెక్ట్ నాకు కావాల్సింది కాంటాక్ట్ కదా. కాంటాక్ట్ ఆబ్జెక్ట్. యా, కాంటాక్ట్. నెక్స్ట్ రూల్ నేమ్ జస్ట్ టెస్ట్ చేస్తున్నా. ఈమెయిల్ అలర్ట్ అని పెట్టి, ఈమెయిల్ అలర్ట్ అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి కూడా పెట్టకూడదు, నీకు ఫ్యూచర్ లో వాడుకోవడానికి ఉంటది కదా ఈమెయిల్ అలర్ట్. ఈమెయిల్ టెస్ట్. ఈమెయిల్ అలర్ట్ టు కాంటాక్ట్. ఓకే, దట్స్ ఫైన్. ఈమెయిల్ టెస్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడు అప్డేట్ చేసిన ప్రతిసారి రావాలి నాకు మెయిల్, అది కాంటాక్ట్ చేస్తే. ఇప్పుడు ఏంటి, ఈమెయిల్ నల్ అవ్వకూడదు అంతే కదా. ఈమెయిల్ నాట్ ఈక్వల్ టు, ఈమెయిల్ నాట్ ఈక్వల్ టు నల్. అంతే, వదిలేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వర్క్ ఫ్లో యాక్షన్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా, న్యూ టాస్క్. టాస్క్ ఎందుకు ఇప్పుడు క్యాన్సిల్ చేయి. అంటే నీకు ఓన్లీ ఈమెయిలే కదా కావాల్సింది, ఇది కూడా క్రియేట్. ఇప్పుడు టాస్క్ అంటే ఏంటి బ్రో, ఈ టాస్క్ చేయని చెప్పాలా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఏమైందంటే ఆపర్చునిటీ క్రియేట్ అయింది బ్రో. ఆపర్చునిటీ క్రియేట్ అయితే నువ్వు ఒక సేల్స్ రెప్ కరెక్షన్ చేస్తావు. సేల్స్ రెప్ కి అసైన్ టు అని సేల్స్ రెప్ పెట్టేసేసి వర్క్ ఆన్ దిస్ టాస్క్ అని పెడుతున్నట్టు, అంటే నువ్వు టాస్క్ క్రియేట్ చేస్తావు ఆటోమేటిక్ గా. అప్పుడు ఏంటంటే నువ్వు ఇప్పుడు వేలు క్రియేట్ అవుతుంటాయి ఓపెన్ ఆపర్చునిటీస్. ఓ డేట్ ముందు ఏ డేట్ కి టాస్క్ క్రియేట్ చేయమని, డ్యూ డేట్ అంటే నోటిఫికేషన్. ఓకే అర్థం బ్రో. నీకు నోటిఫై చేయాలి. ఇప్పుడు నేను నా కింద మీరు అందరు పనిచేస్తున్నారు బ్రో, క్లాసులు చెప్పేవాళ్ళు. నేను నీకు అసైన్ టు వెంకట్, సబ్జెక్ట్ ఏమో క్లాస్ కి రెడీ అవ్వు, క్లాస్ చెప్పడానికి రెడీ అవ్వు రేపు నుంచి అని చెప్పి క్లాస్ స్టార్ట్ అయ్యి 2 days ముందని పెట్టేస్తే నీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అంతే కదా. ఎగ్జాక్ట్లీ, అంటే అది నోటిఫికేషన్ కాదు, టాస్క్ అంటే నీకు ఒక రిమైండర్, నువ్వు పని చేయని చెప్పి నీకు చెప్తూ ఉంటుంది. నీ సిస్టమ్ లాగిన్ అవ్వగానే నీ హోమ్ డాష్ బోర్డ్ లో ఉంటుంది, పైన ఒక నోటిఫికేషన్ అవుతుంటది. నువ్వు ఈమెయిల్ ఇప్పుడు డిస్క్రిప్షన్ హాయ్ యువర్ అకౌంట్ ఈస్ అప్డేటెడ్ అలా పెట్టకూడదు. ఇది ఈమెయిల్ అలర్ట్ నేమ్, అది డిస్క్రిప్షన్ అనేది ఒకటి బ్రో. ఈమెయిల్ నోటిఫికేషన్ టు కాంటాక్ట్ అని పెట్టు, ఇది టాస్క్ కాంటాక్ట్. నువ్వు అలాంటి ఎన్ని డిస్క్రిప్షన్ సబ్జెక్ట్ లో పెట్టుకో. ఈమెయిల్ టు కాంటాక్ట్. ఓకే, అండ్ యూనిక్ నేమ్, అది ఈమెయిల్ టెంప్లేట్ నువ్వు చేయాలి. లేకపోతే ఏదైనా పెట్టకూడదు, జనరల్ ఈమెయిల్ పెట్టేసి. నాకు గుర్తుంది బ్రో, ఈమెయిల్ కాంటాక్ట్ పొద్దునే నేను చేసి చూసా, అది కాకపోతే డిలీట్ చేసా ఇందాక. ఓకే, సో ప్రొటెక్టెడ్ కాంపోనెంట్ కాబట్టి. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి బ్రో? కొన్నిసార్లు అంటే కొన్ని ఈమెయిల్స్ ప్రొటెక్టెడ్ ఈమెయిల్స్ ఉంటాయి, అలాంటి అయితే ప్రొటెక్టెడ్ కాంపోనెంట్ పెట్టాలి. ఓకే, రెసిపియెంట్ టైప్ ఇది అర్థం కాలేదు బ్రో నాకు. రెసిపియెంట్ టైప్ అంటే ఏంటి? సో బ్రో, నువ్వు మెయిల్స్ ఎవరికి పంపించగలవు చెప్పు? ఎవరికి పంపిస్తా అంటే కాంటాక్ట్స్ కి, ఈమెయిల్ ఫీల్డ్ చూడు. అంటే మెయిల్ ఎవరికి పంపించగలవు అంటే నీ పేరెంట్ అకౌంట్ ఓనర్ కి. ఈ ఆప్షన్స్ చేస్తుంది, అది డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్ బట్టి ఉంటది. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి నీ అకౌంట్ ఓనర్ కి, కేస్ టీమ్ కి, క్రియేటర్ కి, ఈమెయిల్ ఫీల్డ్ ఆన్ ద కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఆల్సో. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో నీకు ఈమెయిల్ అనే ఫీల్డ్ ఉంది, ఆ ఈమెయిల్ కి నీ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే ఈమెయిల్ ఫీల్డ్ కి వెళ్ళాలి. ఈమెయిల్ ఫీల్డ్ కి ఓకే, అది పెట్టేసి నెక్స్ట్ కొట్టు. ఈమెయిల్ ఫీల్డ్ ఇదేం యాడ్ చేసేదా బ్రో? యాడ్ కొట్టాలి, కంపల్సరీ కొట్టాలి. అది అవైలబుల్ సెలెక్టెడ్ రెసిపియెంట్స్. వాట్ ఆర్ ఇప్పుడు ఏ ఈమెయిల్స్ నువ్వు వెయిట్ చేయి, ఒకరికి కాదు. నువ్వు ఇప్పుడు మామూలుగా అయితే నువ్వు ఓనర్ కూడా పెట్టాలనుకో, మళ్ళీ ఇంకో సెలెక్ట్ చేసుకో. ఎవడో ఓనర్ క్రియేట్ చేసాడో ఆడికి కూడా, అంటే ఎవరు క్రియేట్ చేసారో ఆడికి కూడా వెళ్ళుద్ది నోటిఫికేషన్. ఎలాగా 10 మంది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఐసిసిలో వెళ్తుంటాయి, 2 అడ్రస్ లో వెళ్తాయి. కొన్నిసార్లు చెప్తా ఉంటా అడిషనల్ ఈమెయిల్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఈమెయిల్, ఇప్పుడు నీకు ప్రతి ఒక్క ఈమెయిల్ నీకు వెళ్ళాలి అడ్మినిస్ట్రేటర్ కూడా, అది పెట్టేసుకోవచ్చు, నువ్వు కూడా పెట్టుకోవచ్చు. పెట్టదు, ఈ టైంలో పెట్టదు. డిఫాల్ట్ ఏ ఈమెయిల్ అయితే వర్క్ ఫ్లో నుంచి వెళ్తుందో ప్రతి ఒక్క ఈమెయిల్, ఈ వర్క్ ఫ్లో నుంచి వెళ్ళే ఈమెయిల్ అంతా ఈ నుంచి వెళ్తాయి. అంటే దీనికి కూడా వస్తాయి, సిసిలో వస్తుంది దీనికి. ఓకే బ్రో, సేవ్ కొట్ట యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త కాంటాక్ట్ ని అప్డేట్ చేస్తున్నా బ్రో. డన్ చేయి, అది ఫస్ట్ డన్ కొట్టేసి యాక్టివేట్ అయింది లేదు చూడు ఒకసారి. వర్క్ ఫ్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు బ్రో, ఒకసారి డన్ కొట్టు. క్లిక్ ఆన్ డన్ ఆన్ ద టాప్. అది అయిపోయింది. ఓకే డన్. యాక్టివేట్ కొట్టు, యాక్టివేట్ చేయాలి నువ్వు. ఎయిట్ కాదు, ఒకసారి బ్లాక్ రా. ఇప్పుడు అక్కడ యాక్టివేట్ బటన్ ఉంది కదా లాస్ట్ లో, అది కొడితే ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యిద్ది. ఓకే బ్రో, ఇప్పుడు చేయి. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తే నాకు జీమెయిల్ కి వస్తుంది, రావాలి కదా. యా, క్లిక్ ఆన్ ఎడిట్.
వచ్చింది బ్రో. జనరల్ గా అది ఈమెయిల్ కూడా వచ్చింది. డియర్ ఇది ఎవరిది వచ్చింది 61 కి? ఇది కూడా నేను ఎంత ఊరికే చేసి చూసుకున్నా బ్రో. అప్పుడు ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసా, జనరల్ మెయిల్ కాకుండా. సో అది నువ్వు యాక్చువల్గా ఈ ఈమెయిల్ అడ్రస్ పెట్టే ముందర నువ్వు కరెక్ట్ గా రాయాలి, ఏం పంపించాలి మెయిల్ అని రాసుకుంటావు. ఓకే, ఇది నేనే రాసా బ్రో. ఈ శ్రీహర్ష జాస్తి హౌ ఆర్ యు అని రాసాను దాకా. అప్రూవల్ ప్రాసెస్ ఎందుకంటే సబ్మిషన్ కి రిక్వెస్ట్ తీసుకోవడానికి మేనేజర్స్ నుంచి అది తీసుకుంటావు. ఓకే, అదే బ్రో. నెక్స్ట్ ఇప్పుడు అప్రూవల్ లో నువ్వు పంపించిన వీడియో ఏదో స్టార్టింగ్ చూపిస్తా బ్రో, ఒక నిమిషం. ఇదిగో బ్రో, వర్క్ ఫ్లో లో నువ్వు ఇక్కడ దాకా చెప్పావు బ్రో, కరెక్ట్ గా ఈ మెయిల్స్ పంపించిన దాకా. తర్వాత అప్రూవల్ ప్రాసెస్ ఎప్పుడు చెప్పావు. నెక్స్ట్ ఈమెయిల్ ఉంటది. ఓకే, ఇది పంపించావు. ఈ సెకండ్ ది అప్రూవల్ ఇది కదా. ఇదేంటో అంటే ఆల్రెడీ ఏదో అంటే మధ్యలో స్టార్ట్ అవుతుంది బ్రో. ఏం కాదు స్టార్టింగ్ ఇదేలే. అప్రూవల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఇదే స్టార్ట్ ఓపెన్ అయింది బ్రో. ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నాయి కదా బ్రో, కనపడుతున్నాయి కాకుండా. నేను ఇది చూసి తర్వాత మళ్ళీ ముందు నుంచి చెప్తాను బ్రో. ఇది యాక్చువల్ ఆల్రెడీ చేసింది చూపించి తర్వాత ముందు నుంచి చెప్తాను మళ్ళీ. ఓకే, చూస్తే అర్థం అవుతుంది బ్రో అయితే. చూడు అర్థమైంది. ఓకే, అంటే నేను మళ్ళీ తెలిసి ఇంకో 3-4 days లో నువ్వు ఇంకో అప్రూవల్ ఒకటి, దాని తర్వాత ఈ ఈమెయిల్ టెంప్లెట్స్ అండ్ యూజర్ రోల్స్ ఒకటి చూస్తా బ్రో. యాక్చువల్లీ ఇంకా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, కోర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు బ్రో. నీకు ఇది అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ కాదు, కాన్ఫిగరేషన్ అంటే కస్టమైజేషన్ అంటే డెవలపర్ 401 అని ఉంటుంది బ్రో, బేసిక్ డెవలప్మెంట్ అని. ఓకే, అది చేస్తున్నావు, కాన్ఫిగరేషన్ వరకు చేసావు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే మేనేజింగ్ యూజర్స్, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, సెక్యూరిటీ కాన్ఫిగర్ చేయడము, రోల్స్ అండ్ సెక్యూరిటీ మళ్ళీ మార్చడం, షేరింగ్ రూల్స్ అన్నట్టు. ఓకే, ఇంకెన్ని వీడియోస్ ఉంటాయి బ్రో? అవి ఇంకా ఒక ఉంటాయి, 4-5 వీడియోస్ ఉంటాయి మ్యాక్స్. ఓకే బ్రో, అయితే ఈ మంత్ ఎండ్ లోపు ఈ అడ్మినిస్ట్రేషన్ అప్లై చేస్తా బ్రో. రైట్, నో ప్రాబ్లం. చేసిన తర్వాత ఊరికే నాకు ఒకసారి ఎగ్జామ్ లాగా పెట్టు బ్రో, ఏదోటి. ఎగ్జామ్ బాగానే చేస్తున్నావు బ్రో. ఇంతే, ఇంక ఈ ఎగ్జామ్ లే ఉండవు బ్రో, ఇంకా రియల్ టైం ప్రాజెక్ట్ లాగా ఇస్తా చెప్పి చేసేసుకో. రైట్, ఓకే బ్రో. ఇవన్నీ నువ్వే థింక్ చేసుకొని ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా చేసుకుంటూ ఉండదు. ఓకే బ్రో, అప్రూవల్ ఒకటి, ఈమెయిల్ టెంప్లెట్స్ ఒకటి రేపు చూస్తా బ్రో. ఈమెయిల్ టెంప్లెట్ ఇంకా తర్వాత యాక్చువల్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ లో చాలా ఉంటాయి అవన్నీ. ఇప్పుడు స్టార్టింగ్ ఈమెయిల్ టెంప్లెట్స్ నువ్వు యాక్చువల్ గా వర్క్ ఫ్లో రూల్ కన్నా ముందు చేయాలి ఈమెయిల్ టెంప్లెట్స్. బట్ ఏం చేశానంటే ఈమెయిల్ టెంప్లెట్స్ వర్క్ ఫ్లో లో కూడా ఉన్నాయి బ్రో. చెప్పాను, అదే అయితే మరి రిపీట్ అయితే కానీ యూజర్ రోల్స్ అవి లేవు. అది అవసరం లేదు, అవి యాక్చువల్ గా తర్వాత చెప్పాలి. నేను మళ్ళీ చెప్పాను. ఓకే బ్రో, నాకు డౌట్, వర్క్ ఫ్లో లో ఈ ఈమెయిల్ టెంప్లెట్స్ లో 4 టైప్స్ ఉన్నాయి కదా. మనం 3 టైప్స్ డిస్కస్ చేస్తాం. టెక్స్ట్ 3 చేస్తాము. మనకి టెక్స్ట్ ఫస్ట్ రౌండ్ వస్తే HTML లో కోడ్ రాయాలి కదా, మూడో దాంట్లో కోడ్ రాయాలి, సెకండ్ దాంట్లో కోడ్ అవసరం లేదు. మూడో దాంట్లో కోడ్ ఇప్పుడు నాకు రాదనుకో బ్రో, HTML అంత రాదు బ్రో. రాకపోతే నేర్చుకోవాలి బ్రో. సింపుల్, HTML సింపుల్ బ్రో. HTML రాకపోతే నువ్వు VFX చేయలేవు అసలుకి. ఓకే, అంటే HTML బేసిక్ ఐడియా ఉంది బ్రో. కానీ మనకి ఏంటి తేడా, ఫస్ట్ దాంట్లో చేసిందే సెకండ్ దాంట్లో చేస్తాం, కొంచెం లెటర్ హెడ్ వాడతాం బ్రో. ఫస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్, సెకండ్ అంటే లెటర్ హెడ్ మీద పెడతాం. నేను పంపించిన లాస్ట్ ఈమెయిల్ లో అంటే ఈమెయిల్ అలర్ట్స్ లో నీకు చూసావు కదా, అంటే లోగోస్ వచ్చి అలా బాగుంది కదా, కలర్ మార్చి మొత్తం అలాగా. అవును బ్రో, అది సెకండ్ది. అది సెకండ్ ఫార్మాట్. థర్డ్ ఫార్మాట్ నేను నీకు పంపిస్తాను ఈ రోజు నోటిఫికేషన్ లాగా. అంటే మా కంపెనీ వాడుతున్నా కదా, దానికి థర్డ్ ఫార్మాట్ ఉంది, అది మేము క్రియేట్ చేసుకున్నాము. ఓకే బ్రో, కోడ్ నుంచి అది కోడ్ లాగా ఉంటుంది, అరౌండ్ 500 లైన్స్ కోడ్ పెట్టాము. ఓకే బ్రో, అది ఇంకా బాగుంటది. అది నువ్వు ఎలాంటి అలా మాడిఫై చేసుకోవచ్చు, కస్టమ్ కంపోనెంట్స్ అంటే కస్టమ్ లేఅవుట్ లాగా మార్చుకోవచ్చు. ఓకే బ్రో, అడ్మినిస్ట్రేషన్ ఇంక ఎన్ని రోజులు పట్టిద్ది అంటావు బ్రో? అడ్మిన్ కి 5 days క్లోజ్ చేయొచ్చు బ్రో. 5 days. ఓకే బ్రో, రైట్. 27th కల్లా క్లోజ్ చేసేయి. అంటే నువ్వు నీ డిపెండ్స్ బ్రో, నువ్వు వర్క్ బట్టి రోజుకి 6-8 hours కూర్చున్నావు అంటే ఎంత 2 days కూడా అయిపోయింది అడ్మినిస్ట్రేషన్. కూర్చో. 27th అయితే ఏంటి బ్రో? 28 నుంచి కొత్త క్లాస్ ఉంది. కొత్త క్లాస్ అలా ఏం లేదు, తొందరగా ఫినిష్ చేసుకోమని. ఓకే బ్రో, యాక్చువల్ గా ఇది చాలా సింపుల్ బ్రో, మనం ఇప్పుడు చూసేది. తర్వాత ఎఫెక్ట్స్ ఉంటది, అది కొంచెం టఫ్ బాగా. ఈ డెవలప్మెంట్ ఒక నెల కూర్చుంటే అవుద్దా బ్రో? ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కి అంటే అవ్వడం అయితే 1 week అయిపోయింది బ్రో గట్టిగా. ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, మోస్ట్లీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తేనే మంచిది. అసలు ఏంటి ఏముంటాయి అని చెప్పి ఫస్ట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చెప్పేసి తర్వాత ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను డెవలప్మెంట్ కి వేరే ఏమైనా నేర్చుకోవాల్సి వస్తుందా, జావా గానీ ఏమన్నా? వేరే అవసరం లేదు బ్రో, ఉంటే మంచిది, లేకుంటే అవసరం లేదు. మనం ట్రై చేసుకోవచ్చు.
అసలు ఎందుకు కాల్ ఓకే బ్రో. చేస్తున్నావు, ఎప్పుడు కాల్ చేస్తున్నావు తెలుసుకుంటే అవే ఫాలో అయిపోవచ్చు డైరెక్ట్ గా. ఓకే బ్రో. ఓకే ఓకే బ్రో, బాయ్. రైట్. ఈ స్కీమా బిల్డర్ ఇప్పుడు అర్థమైంది బ్రో. నేను అర్థం అదే ఎందుకు స్కీమా బిల్డర్ రిలేషన్స్ ఎలా పెడతాం, ఈ లుకప్ రిలేషన్స్ ఎందుకు పెడతాం ఏం అర్థం కాల. యాక్చువల్ అవి డేటా మోడల్. అర్థమైంది బ్రో. ఓకే యాక్చువల్ బ్రో. అప్లికేషన్ ముందు డేటా మోడల్ చేస్తా బ్రో. మామూలుగా ఈ సైకిల్ చాలా పెద్దగా ఉంటుంది వేరే సిస్టమ్స్ లో. ఉమ్. హ్యూమన్ డయాగ్రామ్స్ చూసావు వర్క్ కదా ఫ్లో నీకు అవన్నీ. బ్రో, అసలు మనం వర్క్ ఫ్లో దేనికి వాడుతున్నాం బ్రో? వర్క్ ఫ్లోస్ వర్క్ ఆటోమేషన్ ఫ్లో బ్రో, బిజినెస్ ఏంటి? ఆటోమేషన్. అప్రూవల్స్ మామూలుగా అయితే ఇప్పుడు చెప్తా ఉండు, ఒక జాబ్ పొజిషన్ క్రియేట్ అయ్యింది అని చెప్పి క్యాండిడేట్స్ అందరికి మెయిల్ పెట్టాలి. ఇవంటే మాన్యువల్ గా పెట్టాలంటే ఒకరిని పెట్టుకొని పంపిస్తూ ఉండాలి. అదే సిస్టమ్ చేసుకుంటూ ఉంటే నీకు చాలా ఎఫర్ట్ తగ్గినట్టే కదా, రిసోర్స్ కి పెట్టాల్సింది అవును బ్రో. కాస్ట్. అప్రూవల్స్ బ్రో. అప్రూవల్స్ ఏంటంటే కంపెనీస్ లో ఫైనాన్షియల్ రిక్వెస్ట్ అంటే ఏదన్నా అప్రూవల్ తీసుకోవాలి మీ మేనేజర్ నుంచి, లీవ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఎక్స్పెన్స్ రియంబర్స్మెంట్ కానీ వాటి అప్రూవల్స్ వాడతావు. ఓకే నా బ్రో. ఎక్స్పెన్స్ ఎంత సబ్మిట్ చేస్తావా అంటే వాడు నువ్వు ఎక్కువ పెట్టావు తగ్గించి పెట్టని రిప్లై చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు. ఓకే నువ్వు బ్రో. కరెక్ట్ గా పెడితే వాడు యాక్సెప్ట్ చేస్తాడు, నీకు మనీ వస్తాయి రియంబర్స్మెంట్. అలాగా అది అప్రూవల్ ప్రాసెస్ అన్నట్టు. ఓకే బ్రో. అప్రూవల్స్ తీసుకుంటావు అప్రూవల్స్ కానీ ఇప్పుడు చూస్తా బ్రో. లీవ్ ఏమైనా రిక్వెస్ట్ డౌట్స్ కి వస్తే వాటికి కూడా ఫోన్ తీసుకోవచ్చు. చేస్తా బ్రో రేపు మార్నింగ్. యా ఓకే బ్రో. రైట్.